హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 8th క్లాస్ జాగ్రఫీ నుంచి 6 లెసన్స్ ఉన్నాయన్నమాట. 8th క్లాస్ జాగ్రఫీలో 6 లెసన్స్ టోటల్గా ఉన్నాయి. ఈ లెసన్స్ నుంచి కూడా మనకి క్విక్ రివిజన్ బిట్స్, ప్రతి లైన్ కూడా బిట్గా మలిచినటువంటి బిట్స్ అన్నమాట. చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్ మనకి చూసుకున్నట్లయితే, మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా ఏమవుతుంది? మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా వనరు అవుతుంది. మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది వనరు. ఒక పదార్థాన్ని లేదా వస్తువును వనరుగా మార్చేది ఏంటి? ఒక పదార్థాన్ని లేదా వస్తువుని వనరుగా మార్చేది ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఇవన్నీ కూడా. ఉపయోగం కూడా వనరుగా మారుస్తుంది. మంచి ఆ పదార్థం లేదా వస్తువు అనేది మంచి ఉపయోగం కలిగి ఉందనుకోండి, అది వనరుగా ఉంటుంది, వనరు అవుతుంది. మంచి ప్రయోజనం కలిగి ఉన్న, నెక్స్ట్ విలువ కలిగి ఉన్న, ఇవన్నీ కూడా ఏవి కలిగి ఉన్నప్పటికీ కూడా అది వనరుగానే అవుతుందన్నమాట. విలువ అనగా అర్థం ఏమిటి? విలువ అనగా అర్థం ఏమిటి? వినియోగ అర్హత కలిగి ఉండడం, ప్రయోజనం కలిగి ఉండడం. వినియోగ అర్హత కలిగి ఉన్న, ప్రయోజనం కలిగి ఉన్న అది విలువ అవుతుంది. ఈ క్రింది వానిలో ఆర్థిక విలువ కలిగి ఉన్నది ఏంటి? క్రింది వానిలో ఆర్థిక విలువ కలిగి ఉన్నది అందమైన ప్రకృతి దృశ్యం, అలాగే లోహాలు, ఇంటి వైద్య చిట్కాలు, ఇవన్నీ అన్నాం. సో ఈ క్రింది వాటిలో ఆర్థిక విలువ కలిగి ఉన్నవి ఓన్లీ లోహాలే అవుతాయి. ఇవేవి కూడా ఆర్థిక విలువ కలిగి లేవన్నమాట. నెక్స్ట్ వన్, ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు కలిగి ఉండడాన్ని ఏమంటారు? ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు కలిగి ఉండడాన్ని పేటెంట్ అంటారు. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? లోహాలు ఆర్థిక విలువ కలిగి ఉండవచ్చు. సమయాన్ని బట్టి కొన్ని వనరులు ఆర్థికంగా విలువైనవిగా మారవచ్చు. సో ఇక్కడ మనకి రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అత్యంత ముఖ్యమైనటువంటి వనరు ఏది? క్రింది వానిలో అత్యంత ముఖ్యమైనటువంటి వనరు ఏది? విద్యుత్ అన్నమాట. విద్యుత్. సారీ అండి, ఇక్కడ ఈ క్రింది వానిలో అత్యంత ముఖ్యమైనటువంటి వనరు ఏది అంటే విద్యుత్తే. ప్రజలు. ఇక్కడ విద్యుత్ అయితే కాదు, ప్రజలు. అతి ముఖ్యమైనటువంటి వనరు ఏది అంటే, అత్యంత ముఖ్యమైన వనరు ఏది అంటే ప్రజలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైనటువంటి అంశాలేంటి? వస్తువులు వనరుగా మారాలంటే అవి ఏం కలిగి ఉండాలి? సమయం కలిగి ఉండాలి, సాంకేతికత కూడా కలిగి ఉండాలి. అంటే దానికి సర్టెన్ సమయం వచ్చినప్పుడు కూడా అది వనరుగా మారుతుంది, మరియు సాంకేతికత కలిగి ఉన్నా సరే అది వనరుగా మారుతుంది. నెక్స్ట్ వన్, పనులు చేయడం లేదా వస్తువులు తయారు చేయడంలో ఉపయోగించేటటువంటి నూతన జ్ఞానం లేదా నైపుణ్యాన్ని ఏమంటారు? పనులు చేయడం, వస్తువులు తయారు చేయడంలో ఉపయోగించేటటువంటి నూతన జ్ఞానాన్ని ఏమంటారు? మనందరికీ తెలుసు కదా, నూతన జ్ఞానాన్ని ఏమంటామంటే సాంకేతికత అంటారు. సాంకేతికత. ఈ క్రింది ఆవిష్కరణ అంతిమంగా అనేక నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది. ఈ క్రింది ఆవిష్కరణ అనేది అంతిమంగా అనేక నూతన రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది. ద రైట్ ఆన్సర్ ఈస్ చక్రం. చక్రం ఆవిష్కరణ అనేది. వనరుల గురించి క్రింది వానిలో సరికాని వాక్యం ఏంటి? వనరుల గురించి క్రింది వానిలో సరికాని వాక్యం. విలువ ఉన్న వస్తువులు వనరుగా మారుతాయి. ఉపయోగం లేదా ప్రయోజనాన్ని బట్టి వస్తువులు వనరులుగా మారుతాయి. సమయాన్ని బట్టి వస్తువులు వనరుగా మారుతాయి. విలువను బట్టి వనరుగా మారవచ్చు, ఉపయోగాన్ని బట్టి, సమయాన్ని బట్టి. సో ఇవన్నీ కూడా సరి అయినవే. కానీ ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి ఇక్కడ సరికానిదంటూ ఏదీ కాదు. క్రింది వానిలో వాణిజ్య విలువ లేనివిగా పరిగణించబడేవి ఏమిటి? క్రింది వానిలో వాణిజ్య విలువ లేనివిగా పరిగణించబడేవి. వీటన్నింటికి కూడా వాణిజ్య విలువ ఉంటుంది, అమ్మవచ్చు. కానీ పరిశుభ్రమైన వాతావరణం అనేటటువంటిది వాణిజ్య విలువ లేనిది. నెక్స్ట్ వన్, సహజ వనరులు రకాలు ఏమిటి? సహజ వనరుల రకాలు. సహజ వనరు పునరుత్పాదక మరియు పునరుత్పాదకం కాని వనరులనే సహజ వనరులు అంటే ఈ సహజ వనరుల రెండు రకాలు అన్నమాట. పునరుత్పాదక వనరులు, పునరుత్పాదకం కాని వనరులు అన్నమాట. రెండు రకాలు గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వానిలో వాణిజ్య విలువ లేనివిగా పరిగణించబడేవి ఏమిటి? వాణిజ్య విలువ లేనివి.
ఇక్కడ వ్యవసాయ భూమి వాణిజ్య విలువ ఉంటుంది. మంచి గానం చేసే స్వరం అలా కూడా మనం వాణిజ్య విలువ ఉంటుంది. వైద్య పరిజ్ఞానాన్ని కూడా వాణిజ్య విలువ ఉంది. కానీ అమ్మమ్మ ఇంటి చిట్కాలు అనే వాటికి వాణిజ్య విలువ లేదన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సహజ వనరు కానిది ఏమిటి? క్రింది వానిలో సహజ వనరు కానిది. ఇవన్నీ కూడా సహజ వనరులే. తయారు చేసిన ఇనుము అనేటటువంటిది సహజ వనరు కాదు. క్రింది వానిలో సహజ వనరుకు సంబంధించి సరి అయినది ఏది? క్రింది వానిలో సహజ వనరుకు సంబంధించి సరి అయినది ఏది? ఇవి సహజంగా ప్రకృతిలో లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగపడేటటువంటి వస్తువులే సహజ వనరులు. వీటిని నేరుగా ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాల్లో వీటిని మరింత లాభసాటిగా ఉపయోగించడానికి సాధనాలు మరియు సాంకేతికత అవసరం కావచ్చు. సో పైవన్నీ కూడా ఇక్కడ సరి అయిన అంశాలే. క్రింది వానిలో పునరుత్పాదక వనరు కానిది ఏమిటి? క్రింది వానిలో పునరుత్పాదక వనరు కానిది. సౌరశక్తి, పవనశక్తి పునరుత్పాదక వనరులే. నేల, నీరు పునరుత్పాదక వనరులే. అడవులు కూడా పునరుత్పాదక వనరులే. సహజ వాయువు, బొగ్గు అనేటటువంటివి తరిగిపోతాయి. సో ఇవి పునరుత్పాదక వనరులు కాదనమాట. నేడు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి పునరుత్పాదక వనరు ఏంటి? ప్రధాన సమస్యగా మారిపోయిన పునరుత్పాదక వనరు ఏంటి? నీరు. నెక్స్ట్ వన్, పునరుత్పాదకం కాని వనరులకు సంబంధించి సరి అయినది కానిది ఏది? పునరుత్పాదకం కాని వనరులు ఇవి అపరిమితమైనటువంటి నిల్వలు కలిగి ఉంటాయి. మరి ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే పునరుద్ధరించడానికి కొన్ని వేల సంవత్సరాలు కూడా పట్టవచ్చు. వీటిని పునరుద్ధరించడానికి పట్టే కాలం మానవ జీవిత కాలం కంటే చాలా ఎక్కువ. పునరుత్పాదకం కానటువంటి వనరులకు ఉదాహరణ పెట్రోలియం. వీటిని మనం ఉత్పత్తి చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుందన్నమాట. ఇవి అపరిమితమైనటువంటి నిల్వలు గలవి అన్నారు. ఇవి ఒకసారి తరిగిపోతే ఇవి అపరిమితమైనటువంటి నిల్వలు అయితే కావు, పరిమితమైనటువంటి నిల్వలు కలవి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 సరికాదు. పరిమితంగా ఉంటాయి అన్నమాట, అపరిమితంగా ఉండవు. మరి ఇవి తరిగిపోతే పునరుద్ధరించడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. మానవ జీవితకాలం కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇవి సహజ వనరులు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పునరుత్పాదక వనరు ఏది? పునరుత్పాదక వనరు నీరు అనేటటువంటిది పునరుత్పాదక వనరు. ఇవేవి కూడా పునరుత్పాదకం కాని వనరులు. సహజ వనరుల విస్తరణను ప్రభావితం చేయని అంశం ఏంటి? సహజ వనరుల విస్తరణను ప్రభావితం చేయని అంశం. సహజ వనరుల విస్తరణని ప్రభావితం చేసేవి ఏంటంటే భూభాగం ప్రభావితం చేస్తుంది, వాతావరణం ప్రభావితం చేస్తుంది, ఎత్తు కూడా ప్రభావితం చేస్తుంది. మరి ప్రజలు అనేటటువంటిది ప్రభావితం కాదనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినటువంటి వాక్యం ఏది? క్రింది వానిలో సరి అయిన వాక్యం. సమయం, సాంకేతికత అనేవి వస్తువులను వనరులుగా మార్చలేవు. చూడండి, సమయం, సాంకేతికత అనేటటువంటివి వస్తువుల్ని వనరులుగా మార్చలేవన్నారు. ఇది సరికాదు. ఎందుకంటే వస్తువుల్ని వనరులుగా మార్చగలవు కాబట్టి. ఆవిష్కరణల వలన నూతన వనరులు వెలుగులోనికి వస్తాయి అన్నారు. ఆవిష్కరణల వలన నూతన వనరులు వెలుగులోనికి వస్తాయి. ఎస్. వనరులన్నింటికి వాణిజ్య విలువ ఉంటుంది అన్నారు. వనరులన్నింటికి వాణిజ్య విలువ ఉండదు. అంటే అన్నింటినీ మనం డబ్బు పెట్టి కొనలేము, అమ్మలేము. సో కొన్నింటికి ఉండదు అనమాట. వనరులన్నీ ఆర్థిక వనరులు అని అన్నారు. వనరులన్నీ కూడా ఆర్థిక వనరులు అయితే కాదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 మాత్రమే సరి అయినది. ఈ క్రింది వానిలో ఏది సత్యం? ప్రజలే అతి ముఖ్యమైనటువంటి వనరు. ఎస్, ప్రజలే అతి ముఖ్యమైనటువంటి వనరు. మరి ప్రజల ఆలోచనలు, జ్ఞానము, నైపుణ్యము, సాంకేతిక పరిజ్ఞానం మరిన్ని నూతన వనరులను సృష్టించడానికి దారితీస్తాయి. మానవ వనరు అనేటటువంటిది వ్యక్తుల యొక్క సంఖ్య, సామర్థ్యాలను సూచిస్తుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవండి. క్రింది వానిలో మానవ నిర్మిత వనరు కానిది ఏమిటి? క్రింది వానిలో మానవ నిర్మిత వనరు కానిది. ఇవన్నీ కూడా మానవ నిర్మిత వనరులే. అంటే మానవుడు నిర్మిస్తారన్నమాట, తయారు చేయడం వల్ల జరిగేటటువంటిది. ఈ మానవ మేధస్సు అనేది మానవ నిర్మిత వనరు కాదు. ఓకేనండి, నిర్మించడం కష్టం. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ చూస్తే సాంకేతికత కూడా ఒక మానవ వనరే అన్నారు. సో అలాగే ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహిస్తాం కనుక ఇనుము అనేటటువంటిది మానవ నిర్మిత వనరు. చూడండి, సాంకేతికత అనేది మానవ నిర్మిత వనరు. అలాగే ఇనుప ధాతువును తయారు చేస్తాం, ఇనుప ధాతువు నుంచి ఇనుమును సంగ్రహిస్తాం కాబట్టి ఇనుము అనేటటువంటిది మానవ నిర్మిత వనరు. మానవ నిర్మిత వనరులు తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తారు.
సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, మానవ వనరులు అనేటటువంటివి దేనిని సూచిస్తాయి? మానవ వనరులు దేనిని సూచిస్తాయి? వ్యక్తుల యొక్క సంఖ్య లేదా పరిమాణాన్ని సూచిస్తాయి. వ్యక్తుల శారీరక మానసిక సామర్థ్యాన్ని కూడా సూచిస్తాయి. సో పై రెండు కూడా సరైనవే. మానవ వనరులు అంటే శారీరక మానసిక సామర్థ్యం మానవ వనరు కింద వస్తుంది. వ్యక్తుల యొక్క సంఖ్య పరిమాణం కూడా మానవ వనరు కిందకే వస్తుంది. ప్రజలు విలువైనటువంటి వనరుగా మార్చగలిగినవి ఏంటి? ప్రజలని విలువైన వనరులుగా మార్చినవి ఏంటి? ఏంటి ప్రజల్ని విలువైన వనరుగా మారుస్తాయి అంటే విద్య, వైద్య, ఆరోగ్యం. విద్య, వైద్యం లేదా ఆరోగ్యం అనేటటువంటివి ప్రజలను విలువైన వనరుగా మారుస్తాయి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మానవ నిర్మిత వనరు ఏది? మానవ నిర్మిత వనరు అంటే మానవుడిచే తయారు చేయబడేటటువంటి వనరు ఏది? ఇక్కడ క్యాన్సర్ చికిత్సకు మందులు కనిపెట్టడం అనేది మానవ నిర్మిత వనరు. ఊట నీరు, ఈ ఉష్ణమండల అడవులు, సాంకేతిక పరిజ్ఞానం ఇవేవి కూడా కాదన్నమాట. నెక్స్ట్ వన్, ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని ఏమంటారు? మానవ వనరుల అభివృద్ధి అంటారు. మానవ వనరుల అభివృద్ధి. వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని ఏమంటారు? వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని ఏమంటారు? వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని ఏమంటారు? వనరుల పరిరక్షణ అంటారు. వనరుల పరిరక్షణ. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ వనరులనే జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. సుస్థిర అభివృద్ధి. వనరులను సంరక్షించుకునేటటువంటి మార్గం ఏది? వనరులను సంరక్షించుకునేటటువంటి మార్గం ఏది? పైవన్నీ కూడా వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవడం, వస్తువుల పునర్వినియోగం, అలాగే వస్తువుల పునఃసక్రియం. వినియోగాన్ని తగ్గించుకోవడం, పునర్వినియోగించడం, పునఃసక్రియించడం, ఇవన్నీ కూడా వనరులను సంరక్షించుకునేటటువంటి మార్గాలన్నమాట. సుస్థిరాభివృద్ధి లక్షణం కూడా అవే. సుస్థిరాభివృద్ధి లక్షణం ఏది అన్నా సంరక్షించుకునేటటువంటి మార్గం ఏదన్నా ఆన్సర్ అదే అవుతుంది. ఇవన్నీ కూడా క్రింది వానిలో పునరుత్పాదకం కానటువంటి వనరులు ఏమిటి? క్రింది వానిలో పునరుత్పాదకం కానటువంటి వనరులు ఏవి? పరిమిత నిల్వ ఉన్నవి పునరుత్పాదక వనరులు కాదు. పరిమిత నిల్వ ఉన్నవి పునరుత్పాదక వనరులు కాదు. మరి పరిమిత నిల్వ ఉన్నవి ఏంటి? పెట్రోలియం అంటే అని చెప్పాం కదా, అవి పునరుత్పాదక వనరులు కాదు కదా. సో మానవునిచే తయారు చేయబడేవి పునరుత్పాదక వనరులే. మరి నిర్జీవ వస్తువుల నుంచి ఉద్భవించేవి కూడా పునరుత్పాదక వనరులే. అలాగే ఎన్నటికీ తరిగిపోనివి కూడా పునరుత్పాదక వనరులే. సో ఇవన్నీ కూడా పునరుత్పాదక వనరులే అవుతాయి అన్నమాట. ఈ ఫస్ట్ అయితే కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏ వనరుల యొక్క ఉపయోగాలు సుస్థిరమైనవి? ఏ వనరుల యొక్క ఉపయోగాలు సుస్థిరమైనవి అంటే పునరుత్పాదక వనరులవి, పునరుత్పాదకం కాని వనరులవి, మానవ వనరులు, మానవ నిర్మిత వనరులు, ఇవన్నీ కూడా సుస్థిరమైనవి. ఇక్కడ చూస్తే పునరుత్పాదక వనరులు మాత్రమే సుస్థిరమైనవి. క్రింది వానిలో ఏ వనరులు సుస్థిరమైనవి అంటే పునరుత్పాదక వనరులు మాత్రమే సుస్థిరమైనవి. ఇవేవి కూడా సుస్థిరమైనవి కాదు. నెక్స్ట్ వన్, సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రం ఏంటి? సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రం ఏంటి అంటే అన్ని జీవుల పట్ల గౌరవం శ్రద్ధ కలిగి ఉండడం, మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడం, భూమి యొక్క జీవశక్తి వైవిధ్యాన్ని కాపాడడం. అన్ని జీవుల పట్ల గౌరవం శ్రద్ధ కలిగి ఉండడం, మానవ జీవన నైపుణ్యాలను మెరుగుపరచడం, నాణ్యతను మెరుగుపరచడం, భూమి యొక్క జీవ శక్తి వైవిధ్యాన్ని కాపాడడం. సో ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రాలు. సుస్థిరాభివృద్ధి యొక్క సూత్రం ఏది? ఇవి కూడా సుస్థిరాభివృద్ధి సూత్రాలపై ఇవన్నీ. సహజ వనరుల క్షీణతను తగ్గించడం, పర్యావరణం పట్ల వ్యక్తిగత వైఖరి విధులను కూడా మార్చుకోవాలి. నాకు మాత్రమే సొంతమైనట్లుగా, నాకు బాగుంటే చాలు కదా అన్నట్లుగా అలాంటి వ్యక్తిగత వైఖరి విధులను మార్చుకోవాలి. సమాజాలు తమ సొంత పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వీలు కల్పించాలి. ఇవన్నీ కూడా సుస్థిరాభివృద్ధి సూత్రాలు. గుర్తుపెట్టుకోండి, కానిది ఏదైనా అడిగేటప్పుడు మనకు యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ లెసన్ చూద్దాం. క్రింది వానిలో గొర్రెల పెంపకానికి అనువైనటువంటి ప్రదేశం ఏది? క్రింది వానిలో గొర్రెల పెంపకానికి అనువైనటువంటి ప్రదేశం ఏది? టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటిది అనమాట. ఇది న్యూజిలాండ్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో 90% జనాభా ఎంత శాతం భూభాగంలో నివసిస్తున్నారు?
30% భూభాగంలోనే 90% జనాభా 30% భూభాగంలోనే నివసిస్తున్నారు. భూ ఉపరితలంపై చాలా తక్కువ జనాభా ఎంత శాతం భూభాగంలో ఉన్నారు? చాలా తక్కువ జనాభా అంటే 30% 30% లేదా అంతకంటే తక్కువ జనాభా. సారీ, ఇది 30% భూభాగంలో నివసిస్తున్నారు. 90% జనాభా 30% భూభాగంలో నివసిస్తే, మరి చాలా తక్కువ జనాభా అంటే చూడండి, 90% జనాభా 30% భూభాగంలో ఉన్నారు. మరి 10% జనాభాకి కదా చాలా తక్కువ జనాభా అంటే, ఈ 10% జనాభా అనేటటువంటి వాళ్ళు ఎంత భూభాగంలో ఉన్నట్టు? మిగిలిన 70% భూభాగంలో ఉన్నట్లన్నమాట. నెక్స్ట్ వన్, భూ ఉపరితలం లేదా గ్లోబుపై నేల లేదా భూమి యొక్క వాటా ఎంత? భూ ఉపరితలంపై లేదా గ్లోబుపై నేల లేదా భూమి యొక్క వాటా ఎంత? 30%. 30% మాత్రమే నేల కలిగి ఉంది. ఈ క్రింది ఏ ప్రాంతంలో అతి ఎక్కువ జనాభా లేదా జనావాసాలు గల ప్రాంతం ఏది? జనాభా లేదా జనావాసాలు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో నివసిస్తుంటారంటే మైదానాలు మరియు నదీ లోయలు. మైదానాలు మరియు నదీ లోయల్లో నివసిస్తుంటారు. ఒక ప్రాంతంలో ఒక కుటుంబానికి మరొక ప్రాంతంలోని ఒక కుటుంబానికి మధ్య వ్యత్యాసాలు ఏర్పడటను ప్రభావితం చూపేది ఏమిటి? ఒక ప్రాంతంలో ఒక కుటుంబానికి మరొక ప్రాంతంలో కుటుంబానికి వ్యత్యాసాలు ఏర్పడటను ప్రభావితం చేసేది ఏంటి అంటే, పైవన్నీ కూడా భూమి, నీరు, అలాగే సహజ వృక్ష సంపద, జంతువులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అధిక జనాభా గల ప్రాంతాలు ఏమిటి? ఈ క్రింది వానిలో అధిక జనాభా గల ప్రాంతాలు మైదానాలు మరియు తీర ప్రాంతాలు. మైదానాలు మరియు తీర ప్రాంతాలే అధిక జనాభా గల ప్రాంతాలు. భూమిని వ్యవసాయం, గనుల త్రవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్లు, పరిశ్రమల స్థాపన వంటి అనేక రకాల ప్రయోజనాల కొరకు ఉపయోగించడాన్ని ఏమంటారు? భూ వినియోగం అంటారు. భూ వినియోగం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భూ వినియోగాన్ని ప్రభావితం చేయనది ఏంటి? భూ వినియోగాన్ని ప్రభావితం చేయనిది ఏంటి? వృక్ష జంతు సంపద అనేటటువంటిది భూ వినియోగాన్ని ప్రభావితం చేయదు. ఇవి స్థలాకృతి నేల బాగుంటే భూ వినియోగం బాగుంటుంది. వాతావరణం ఖనిజాలు బాగున్న భూ వినియోగం బాగుంటుంది. అక్కడ జనావాసం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నీటి లభ్యత, జనాభా, సాంకేతికత ఇవన్నీ ఉన్న దగ్గర కూడా భూ వినియోగం బాగుంటుంది అన్నమాట. సో వృక్ష జంతు సంపద అనేటటువంటిది భూ వినియోగాన్ని ప్రభావితం చేయనిది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఉమ్మడి వనరులు ఏవి? ప్రభుత్వ భూములే ఉమ్మడి వనరులు. ప్రభుత్వ భూములు. భూమి యొక్క నాణ్యత వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటుంది. దీన్ని సమర్థించేటటువంటి వాక్యం ఏంటి? భూమి యొక్క నాణ్యత వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటుంది. దీన్ని సమర్థించే వాక్యం ఏంటి? ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య గృహ సముదాయాలను నిర్మించుటకు, మరి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను విస్తరించుటకు. సో పై రెండు కూడా సరి అయినవన్నమాట. పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య గృహ సముదాయాలను నిర్మించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములను విస్తరించడానికి, మరి భూమి యొక్క నాణ్యత వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో భూ క్షీణతా రేటును తగ్గించుకునే చర్య ఏంటి? భూ క్షీణత రేటు ఎందుకు తగ్గుతుంది? తగ్గడానికి దోహదం చేసేవి ఏంటి? భూమి క్షీణత తగ్గడానికి దోహదం చేసేవి ఏంటి అంటే ఇవన్నీ కూడా అవుతాయి. అడవులు పెంచడం వల్ల, భూసేకరణ వల్ల, రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల భూ క్షీణత అవుతుంది. పశువులను అతిగా మేపడం వల్ల కూడా భూ క్షీణత అవుతుంది. సో ఇవన్నీ కూడా మరి ఇవన్నీ జరగడం వల్ల భూ క్షీణత రేటును తగ్గించుకునేటటువంటి చర్య ఏంటంటే ఇవన్నీ కూడా తగ్గించుకోవాలన్నమాట. ఇవన్నీ తగ్గించుకుంటే మరి భూ క్షీణత రేటు అనేది తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వన్, భూ ఉపరితలంపై కప్పబడి ఉన్నటువంటి సన్నని మట్టి పొరను ఏమంటారు? నేల లేదా హ్యూమస్ అంటారు. వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్లు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారేటటువంటి ప్రక్రియను ఏమంటారు? వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్లు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారేటటువంటి ప్రక్రియను ఏమంటారు? శిలాశైథిల్యం అంటారు. శిలాశైథిల్యం. నేలలు ఈ క్రింది వాటి వలన ఏర్పడతాయి. సేంద్రియ పదార్థాల వలన ఏర్పడతాయి, ఖనిజాలు మరియు రూపాంతర శిలల వలన ఏర్పడతాయి, వాతావరణంలోని మార్పుల వలన ఏర్పడతాయి. సో ఇవన్నీ అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నేలలు ఈ క్రింది ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి? ఇక్కడ చూస్తే ఇవన్నింటి వల్ల నేలలు ఏర్పడవు. నేలలు తగ్గుతాయి తప్ప ఏర్పడవు. శిలా శైథిల్యం వలన నేలలు ఏర్పడతాయి.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కిన్నార్ జిల్లాలో రికాంగ్ పియో సమీపంలోని పాంజీ అనేటటువంటి గ్రామంలో కొండ చర్యలు ఈ క్రింది కారణం వల్ల విరిగిపడ్డాయి. చూడండి, కిన్నార్ జిల్లా రికాంగ్ పియో సమీపంలో పాంజీ గ్రామంలో కొండ చర్యలు ఈ క్రింది కారణం వల్ల విరిగిపడ్డాయి. తీవ్రమైనటువంటి తీవ్రమైన ప్రేలుడు సంభవించడం వల్లనే అక్కడ విరిగిపడ్డాయి. ఈ క్రింది వానిలో కొండ చర్యలు విరిగిపడడం యొక్క ఉపశమన చర్యలు ఏమిటి? కొండ చర్యలు విరిగిపడడం వల్ల పడ్డం యొక్క ఉపశమన చర్యలు ఏంటి? ఏ చర్యలు తీసుకోవచ్చు? అట్లాంటి వాటి ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ నివాస స్థావరాలను నిర్మించడాన్ని నివారించామనుకోండి, అప్పుడు కొంచెం తగ్గించవచ్చు. ఏటవాళ్ళ నుండి నేలలు జారిపడేటటువంటి ప్రాంతాలు వాటికి ఆపడానికి గోడలు కూడా నిర్మించాలి. కొండ చర్యలు విరిగిపడ్డాన్ని ఆపడానికి చెట్లను కూడా అధికంగా పెంచాలి. ఇవన్నీ చర్యలు తీసుకోవడం వల్ల ఆ కొండ చర్యలు విరిగిపడడం అనేటటువంటి వాటిని తగ్గించవచ్చు. అంటే వాటి వలన జరిగేటటువంటి అపాయాలను తగ్గించవచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్, 1 సెంటీమీటర్ మృత్తిక తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 1 సెంటీమీటర్ మృత్తిక తయారవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. క్రింది వానిలో భూ ఉపరితలంపై ఉన్నటువంటి పై పొర ఏది? భూ ఉపరితలంపై ఉన్నటువంటి పై పొర హ్యూమస్, వృక్షాలు లేదా మొక్కలతో కూడినది అనమాట. వృక్షాలు లేదా మొక్కలతో కూడినటువంటి హ్యూమస్ అనేటటువంటి పొర. ఈ క్రింది వానిలో మృత్తికల నిర్మాణం అంటే నేలల నిర్మాణం అనేటటువంటి దాన్ని ప్రభావితం చేయని అంశం. అంటే నేలల నిర్మాణం అనేటటువంటిది ఈ క్రింది వాటి వలన జరగదు అని. సో మృతశిలల స్వభావం, వాతావరణం వల్ల నేలల నిర్మాణం ప్రభావితం అవుతుంది. స్థలాకృతి, సేంద్రీయ పదార్థం, భూగోళ స్వరూపం, నేలలు ఏర్పడడానికి పట్టే కాలం, వృక్ష జంతు జీవవర్ణం, ఇవన్నీ కూడా మృత్తికలు ఏర్పడడానికి, మృత్తికల నిర్మాణానికి ప్రభావితం చేస్తాయి. ఈ జనాభా అనేటటువంటిది ప్రభావితం చేయదు. నెక్స్ట్ వన్, మృత్తిక యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయించేది. రంగు, రూపము, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలు వీటన్నింటినీ నిర్ణయించేది ఏంటి అంటే మృతశిల వీటన్నింటినీ నిర్ణయిస్తుంది. నేల యొక్క మందాన్ని నిర్ణయించేది ఏమిటి? నేల యొక్క మందాన్ని నిర్ణయించేది కాలం గడిచే కొద్దీ నేల మందంగా తయారవుతుంది. సో నేల ఉండేటటువంటి మందాన్ని బట్టి అది ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడింది అనేటటువంటి దాన్ని గుర్తించవచ్చు అన్నమాట. నేల యొక్క హ్యూమస్ ఏర్పడేటటువంటి రేటును ప్రభావితం చేసేది ఏంటి? హ్యూమస్ అనేటటువంటిది ఎంత బాగుంది అనేటటువంటి దాన్ని ప్రభావితం చేసేది వృక్ష జంతు జీవవర్ణం. ఈ క్రింది వానిలో మృత్తిక రకం కానిది ఏంటి? క్రింది వానిలో మృత్తిక రకాలు ఉంటాయి కదా, ఆ మృత్తిక రకాలకి చెందనిది ఏంటి అంటే తెల్ల మృత్తికలు అనేటటువంటిది చెందదు. ఎర్ర మృత్తికలు ఉంటాయి, నల్ల మృత్తికలు ఉంటాయి, పర్వత మృత్తికలు ఉంటాయి, లాటరైట్ మృత్తికలు ఉంటాయి, ఎడారి మృత్తికలు కూడా ఉంటాయి. ఈ తెల్ల మృత్తికలు అనేటటువంటివి లేవన్నమాట. మొక్కల మధ్య ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉండేటటువంటి మృత్తికా క్రమక్షయ విధానాన్ని ఏమంటారు? ఇలా మొక్కకి మధ్యలో ఖాళీ ప్రదేశంలో సేంద్రియ పదార్థాలతో నిండినటువంటి పొడవైన గుండ్రటి కట్టవలే ఉండే మృత్తికా క్రమక్షయ విధానాన్ని ఏమంటారు? మల్చింగ్ అంటారు. కొండ పైభాగం నుండి వచ్చేటటువంటి నీటి ప్రవాహాన్ని మీద నుంచి వచ్చేటటువంటి పైభాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించేటకు రాళ్లతో నిర్మించేటటువంటి విధానాన్ని ఏమంటారు? ఇలా రాళ్లతో నిర్మించేటటువంటి విధానాన్ని ఏమంటారంటే రాక్ డామ్స్ అంటారు. కోస్తా పొడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్ల పైన పెంచుతారు. పెంచుతారంట. మరి ఈ విధానాన్ని ఏమంటారు? షెల్టర్ బెల్ట్స్ అంటారు. కోస్తా పొడి ప్రాంతాల్లో జరుగుతుంది. షెల్టర్ బెల్ట్స్ అని అంటారన్నమాట. షెల్టర్ బెల్ట్స్. ఈ క్రింది వానిలో సరి అయినది ఏంటి? ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా సరి అయినవే. నీరు ఒక ముఖ్యమైనటువంటి పునరుత్పాదక సహజ వనరు. భూమి ఉపరితలంపై 4/3 వంతులు నీటితో కప్పబడి ఉంది. అందువల్లనే భూమిని నీటి గ్రహం అని పిలుస్తారు. సో ఇవన్నీ కూడా సరి అయినవి. జీవం ఎన్ని సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి ఉద్భవించింది? 350 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాల నుండి ఉద్భవించింది.
నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏది? నీటిలో దాదాపు 70% అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాలలో మంచు ఫలకలు హిమనీ నదాల రూపంలో ఉంటుంది. మంచు ఫలకలు మరియు హిమానీ నదాల రూపంలోనే 70% అనేటటువంటి వాటర్ ఉంటుంది. అంటార్కిటికా, గ్రీన్లాండ్ పర్వత ప్రాంతాలలో మంచు ఫలకలు హిమనీ నదాల రూపంలోనే ఉంటుంది. మరి 22.7% మాత్రమే భూమిపై మంచినీరుగా ఉంది. 1% మంచినీరు మాత్రమే మానవ వినియోగానికి అందుబాటులో ఉంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? మంచినీరు భూమిపై అత్యంత విలువైనటువంటి పదార్థం. మరి భూమి నుండి నీటిని తీసివేయడం గాని కలపడం గాని వీలు పడదు. భూమిపై నీటి పరిమాణం స్థిరంగా ఉండదు. భూమిపైకి నీటి చక్రం అనే ప్రక్రియ ద్వారా తిరిగి చేరుకుంటుంది. ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. భూమిపై నీటి పరిమాణం స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు అన్నారు కాబట్టి సరికాదన్నమాట. బొట్టు బొట్టుగా కారే నీటి కుళాయిల వల్ల సంవత్సరానికి ఎన్ని లీటర్ల నీరు వృధా అవుతుంది? 1200 లీటర్ల నీరు వృధా అవుతుందన్నమాట. 1975వ సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం ఎంత? ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం 3850 క్యూబిక్ కిలోమీటర్ పర్ ఇయర్ అన్నమాట. 2000 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం ఎంత? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 6000. ఒక పట్టణవాసి రోజుకు సగటున ఎన్ని లీటర్ల నీటిని వినియోగిస్తారు? 150 లీటర్ల నీటిని వినియోగిస్తారు. పట్టణవాసి, ఇక్కడ అడిగేది గుర్తుపెట్టుకోండి, పట్టణవాసి అన్నారు. మంచినీటి కొరత ఏర్పడుటకు గల కారణాలు ఏమిటి? మంచినీటి కొరత ఎప్పుడు ఏర్పడుతుంది? ఆహార వాణిజ్య పంటల కోసం పెరుగుతున్నటువంటి డిమాండ్ ఏర్పడినప్పుడు, మరి పట్టణీకరణం వల్ల మంచినీటి కొరత ఏర్పడుతుంది. పెరుగుతున్న జీవన ప్రమాణాల వల్ల కూడా మంచినీటి కొరత ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం చూస్తే పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వాటిలో నీటి కొరత ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాలు ఏంటి? నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు ఇవన్నీ కూడానండి. ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, దక్షిణ ఆసియా, పశ్చిమ USA, వాయవ్య మెక్సికో, దక్షిణ అమెరికాలోని కొంత ప్రాంతం ఆస్ట్రేలియా, ఇవన్నీ కూడా నీటి కొరతను ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాలు. క్రింది ప్రాంతంలో నీటి కొనుగోలు చేసేటటువంటి నీటి మార్కెట్ కలదు. ఈ క్రింది ప్రాంతంలో నీటి కొనుగోలు చేసేటటువంటి నీటి మార్కెట్ కలదు. సౌరాష్ట్రలోని ఆమ్రేలి మార్కెట్ లో నీటిని కొనుగోలు చేసేటటువంటి మార్కెట్ ఉందంట. పెట్టుకోండి. నెక్స్ట్ వన్, పారిశ్రామిక వ్యర్థాలలో ఏముంటాయి అంటే నైట్రేట్లు ఉంటాయి. క్రింది వానిలో సరి అయినది ఏంటి? నీటిని ఎలా పొదుపు చేయడం అంటే ప్రజలు నీటి ప్రవాహాన్ని పొదుపు చేయడం. నీటిని పొదుపు చేయడం అంటే ప్రజలు నీటి ప్రవాహాన్ని పొదుపు చేయడమే. బిందు సేద్యం ద్వారా నీరు ఆవిరైపోవడం, ఇంకిపోవడం తగ్గుతుంది. ఉష్ణ ప్రాంతాలలో బిందు సేద్యం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో నిల్వ అండి, ఇది నీటిని నిల్వ చేయడం అంటే ప్రజలు నీటి ప్రవాహాన్ని పొదుపు చేయడమే. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అన్నమాట. 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఇంటి పైకప్పు నుంచి పడే వర్షపు నీటిని సేకరించడం ద్వారా ఎన్ని లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు? 8000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. 8000 లీటర్ల నీటిని పొదుపు చేయవచ్చు. ఈ క్రింది వానిలో బెదురు ఎక్కువగా పెరిగేటటువంటి ప్రాంతం ఏది? తూర్పు ఈశాన్య భారతం. జీవవర్ణంలోని ప్రాణులన్నీ కూడా పరస్పర సంబంధం కలిగి ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉండడాన్ని ఏమంటారు? ఇదే పర్యావరణ వ్యవస్థ అంటారు. ప్రాణులన్నీ కూడా పరస్పరం ఒకదానితో ఒకటి మరొకటి ఆధారపడి జీవిస్తూ ఉండడాన్నే పర్యావరణ వ్యవస్థ అంటారు. పర్యావరణ వ్యవస్థను నిలబెట్టేటటువంటి కారకాలుగా ప్రముఖ పాత్ర పోషించే ఏమిటి? పర్యావరణ వ్యవస్థను నిలబెట్టేటటువంటి కారకాలుగా ప్రముఖ పాత్ర పోషించేవి ఏంటి అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. తేనెటీగలు. చనిపోయిన జంతువులను తినటం వలన కిడ్నీలు పాడై రాబందులు చనిపోవటకు కారణమైనది ఏమిటి? డైక్లోఫెనాక్ అనేటటువంటి మెడిసిన్ వల్లనే ఈ డైక్లోఫెనాక్ అనేటటువంటి మెడిసిన్ తిని చనిపోయినటువంటి జంతువులను తినడం వలన
కిడ్నీలు పాడయ్యి రాబందులు అనేటటువంటివి చనిపోతున్నాయంట. నెక్స్ట్ వన్, సహజ వృక్ష సంపద ఈ క్రింది వేటిపై ఆధారపడుతుంది? సహజ వృక్ష సంపద అనేది ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ వీటన్నింటిపైన కూడా ఆధారపడుతుంది. బ్రహ్మ కమలము అన్నది ఒక ఔషధ మొక్క. పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం ఏంటి? పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం వర్షపాతం మధ్యస్థంగా ఉండేటటువంటి ప్రాంతంలో పొట్టి వృక్షాలు, గడ్డి భూములు ఉంటాయి. నాచు మరియు లైకెన్ వంటి మొక్కలు పెరిగేటటువంటి ప్రాంతం. ధ్రువ ప్రాంతాల్లో నాచు మరియు లైకెన్లు అధికంగా పెరుగుతాయి. ధ్రువ ప్రాంతాలు. సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అంతరించిపోవడానికి గల కారణం సహజ మానవ కారకాలు. సహజ వృక్ష సంపద వన్యప్రాణులు అంతరించిపోవడానికి గల సహజ మానవ కారకాలు ఏంటి? ఇవి ఎందుకు అంతరించిపోతున్నాయి? దానికి గల సహజ మానవ కారకాలు, మానవుడు ప్రమేయంతో ఉన్నటువంటి కారకాలు ఏంటంటే ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ కూడా అవుతాయి. అడవి నిర్మూలన, నేలకోత, మానవ నిర్మాణ కార్యకలాపాలు, కార్చిచ్చులు, సునామీలు, కొండ చర్యలు విరిగిపోవడం ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా అవుతాయి. నెక్స్ట్ వన్, దావానలం అంటే అగ్ని ప్రమాదం అనేటటువంటిది ఈ క్రింది కారణాల వల్ల జరగవచ్చు. దావానాలం లేదా అగ్ని ప్రమాదం అనేది క్రింది కారణాల వల్ల జరగవచ్చు. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. వీటన్నింటి మెరుపు కారణంగా సహజంగా అంటుకోవడం, ప్రజల అజాగ్రత్త కారణంగా, చెత్తలో ఉత్పన్నమయ్యేటటువంటి వేడి కారణంగా, అలాగే స్థానిక నివాసులు అల్లర్లు చేసే దుర్మార్గులు మొదలైన వారు ఉద్దేశపూర్వకంగా తగలబెడతారు. వీటన్నింటి వల్ల కూడా జరగవచ్చు. నెక్స్ట్ వన్, ప్రస్తుత భవిష్యత్తు తరాల కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడడం కోసం ఏర్పాటు చేయబడేటటువంటివి ఏంటి? అవే జాతీయ పార్కులు. ప్రస్తుత భవిష్యత్తు తరాల కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పర్యావరణ వ్యవస్థలను కాపాడడం కోసం ఏర్పాటు చేయబడినవే జాతీయ పార్కులు. భారతదేశంలో ఈ క్రింది ఏ జంతువులను చంపడం నేరం? ఇవన్నీ కూడా, వీటన్నింటిని చంపడం కూడా నేరమే. భారతదేశంలో సింహాలు, పులులు, కృష్ణ జింకలు, నెమళ్ళు వీటిని చంపడం నేరం. క్రింది వానిలో ఏనుగులు ఎక్కువగా ఉన్నటువంటి పార్క్ ఏంటి? ఏనుగులు ఎక్కువగా ఉన్నటువంటి పార్క్ కజరంగా నేషనల్ పార్క్. కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? కొన్ని రకాల పక్షులు, జంతువులతో వ్యాపారం చేయడాన్ని నిషేధించినటువంటి అంతర్జాతీయ సంస్థ సైట్స్ యొక్క ఫుల్ ఫామ్ ఇక్కడ చూద్దాం. సైట్స్ అంటే ఏంటి? సైట్స్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేజ్డ్ స్పీసెస్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేజ్డ్ స్పీసెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సైట్స్ నాకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఇక్కడ సైట్స్ చూసుకున్నట్లయితే ఇది ప్రపంచ దేశాల మధ్య జరిగినటువంటి ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం అండి. సైట్స్ అనేది అంతర్జాతీయ వ్యాపారం వలన వన్యప్రాణులు, జంతువుల ఉనికికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకుండా చూడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దాదాపు 5,000 రకాల వన్యప్రాణులు, 28,000 వృక్ష జాతులను కాపాడటం అనేది దీని యొక్క లక్ష్యం. సో ఇవన్నీ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. నెక్స్ట్ లెసన్ ఖనిజాలు లెసన్ నుంచి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఖనిజాల గురించి తెలిపే వాటిలో సరికానిది ఏమిటి? ఖనిజాలు భూపటలం అంతటా విస్తరించి ఉన్నాయి. ఖనిజాలు ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనంతో సహజంగా లభించే పదార్థమే ఖనిజం. ఖనిజాల విస్తరణ భూమి అంతటా సమానంగా ఉంది అన్నారు. ఇదే కదా రాంగ్. భూమి అంతటా సమానంగా ఉండదు కదా. కొన్ని చోట్ల కొన్ని రకాల ఖనిజాలు దొరుకుతుంటాయి కాబట్టి. కొన్ని ఖనిజాలు సులభంగా చేరుకోలేని ఆర్కిటిక్ మహాసముద్ర అడుగు భాగంలోను, అంటార్క్టికాలోను ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది రసాయన ధర్మం ఆధారంగా ఖనిజాలను గుర్తించవచ్చు. ద్రావణీయత ఆధారంగా ఖనిజాలను గుర్తించవచ్చు. ఖనిజాల గురించి సరికాని వాక్యం ఏంటి? ఇవి సహజంగా లభిస్తాయి. ఇవి మానవ జోక్యం వలన ఏర్పడతాయి అన్నారు. ఇది రాంగ్. మానవ జోక్యం వలన ఏర్పడదు. 3,000 కంటే ఎక్కువ ఖనిజాలను గుర్తించారు ఇప్పటి వరకు. వీటి విస్తరణ అన్ని చోట్ల సమానంగా లేదు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు.
నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయినది ఏంటి? ఆహారంలోని ఖనిజం ఉప్పు. ఆహారంలోని ఖనిజం ఏంటంటే ఉప్పు. పెన్సిల్లో ఉండేటటువంటి ఖనిజం గ్రాఫైట్. ఖనిజాన్ని సేకరించి సేకరించేటటువంటి ముడి సరుకులకు గల పేరేంటంటే, ఖనిజాలను సేకరించే ముడి సరుకులకు గల పేరే ధాతువు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. ఆహారంలోని ఖనిజం ఏదంటే ఉప్పు. ఉప్పు అనేది కూడా ఒక ఖనిజమే. మరి పెన్సిల్లో ఉండేటటువంటి ఖనిజం గ్రాఫైట్. ఇక్కడ ఉన్నవన్నీ సరైనవి. రసాయన కూర్పు ఆధారంగా ఖనిజాలను ఈ క్రింది విధంగా వర్గీకరిస్తారు. రసాయన కూర్పు ఆధారంగా ఖనిజాలను ఈ క్రింది విధంగా వర్గీకరిస్తారు. లోహ, అలోహ అనేటటువంటి విధంగా వర్గీకరిస్తారు. క్రింది వానిలో లోహ ఖనిజం కానిది ఏది? లోహ ఖనిజం కానిది ఏది? ఇక్కడ ఇనుము లోహ ఖనిజమే, మ్యాంగనీస్ లోహ ఖనిజమే, బాక్సైట్ కూడా లోహ ఖనిజమే. మైకా అనేటటువంటి కాదు. మైకా అనేది కాదు. నెక్స్ట్ వన్, లోహ ఖనిజాలని క్రింది విధంగా విభజిస్తారు. లోహ ఖనిజాలను ఈ క్రింది విధంగా విభజిస్తారు. లోహ ఖనిజాలను ఇనుప మరియు ఇనుపేతర ఖనిజాలుగా, ఫెర్రస్ లేదా ఫెర్రస్, నాన్ ఫెర్రస్ లేదా ఇనుప, ఇనుపేతర ఖనిజాలుగా విభజిస్తారన్నమాట. ఈ క్రింది వానిలో ఇనుప ఖనిజం కానిది ఏది? క్రింది వానిలో ఇనుప ఖనిజం కానిది జిప్సం అనేటటువంటిది కాదు. ఇనుము, మ్యాంగనీస్, క్రోమైట్ ఈ మూడు కూడా ఇనుప ఖనిజానికి చెందుతాయి. ముడు ఖనిజానికి చెందుతాయి. ఇనుపేతర ఖనిజం కానిది ఏంటి? ఇనుపేతర ఖనిజం కానిది అంటే ఇనుపేతర ఖనిజం కానిది ఏది అంటే అది ఇనుప ఖనిజం అయి ఉండాలి. ఇనుపేతర ఖనిజం కానిది ఏది అంటే ఇనుప ఖనిజం ఏదని అర్థం. సో ఇవన్నీ కూడా ఇనుపేతర ఖనిజాలే. బంగారం ఇనుపేతర ఖనిజం, సీసం ఇనుపేతర ఖనిజం, రాగి కూడా ఇనుపేతర ఖనిజం. ఈ జిప్సం అనేటటువంటిది ఇనుపేతర ఖనిజం కాదు. సో ఇనుప రకానికి చెందుతుంది అనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అలోహ ఖనిజం కానిది ఏది? అలోహ ఖనిజం కానిది. సో ఇక్కడ ఈ పైన ఉన్నటువంటివి ఇవన్నీ కూడా అలోహ ఖనిజాలే. సున్నప్రాయ అలోహం, మైకా, జిప్సం కూడా అలోహాలే. బొగ్గు, పెట్రోలియం కూడా అలోహాలే. ఈ సీసము, క్రోమైట్ అనేటటువంటివి లోహాలు. సో అలోహాలు అయితే కాదు. క్రింది వానిలో ఖనిజాలను వెలికి తీసేటటువంటి పద్ధతి ఏంటి? ఖనిజాలను వెలికి తీసే పద్ధతి మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్. మైనింగ్, డ్రిల్లింగ్, క్వారీయింగ్ ఇవన్నీ కూడా ఖనిజాలను వెలికి తీసే పద్ధతులే. క్రింది వానిలో విద్యుత్తును, వేడిని ప్రసరింపజేయనటువంటి మెరిసే స్వభావం గల ఖనిజం ఏంటి? విద్యుత్తును, వేడిని ప్రసరింపజేయదు కానీ మెరుస్తుంది. అటువంటి ఖనిజం విద్యుత్తును, వేడిని ప్రసరింపజేయని అలాగే మెరిసే స్వభావం కూడా ఉండదు. అంటే అక్కడ అర్థం ఏంటి? అలోహం అని అర్థం. దీనికి సింపుల్ మీనింగ్ ఏంటంటే అలోహాలు ఏంటంటే విద్యుత్తును ప్రసరింపనేయవు, వేడిని ప్రసరింపనేయవు, మెరిసే స్వభావం కూడా ఉండదు. అలాంటి అలోహం ఏంటి అంటే ఇక్కడ మైకా అనేటటువంటి ఇవన్నీ కూడా ఈ లోహాలకు చెందుతాయి. సో ఇదొక్కటి మనకి అలోహం కాబట్టి ఇటువంటి స్వభావాన్ని కలిగింది. చాలా లోతులో ఉన్నటువంటి పెట్రోలియం మరియు సహజ వాయువును వెలికి తీసేటటువంటి పద్ధతి ఏంటి? డ్రిల్లింగ్ ద్వారా చాలా లోతులో ఉన్నటువంటి వీటిని ముడి సరుకుల్ని తీస్తారన్నమాట. అత్యధిక లోతులో ఉన్నటువంటి ఖనిజ నిల్వలను చేరుకోవాలంటే ఈ క్రింది బోర్లను వేయాల్సి ఉంటుంది. అత్యధిక లోతులో ఉన్నటువంటి ఖనిజ నిల్వలను చేరుకోవాలంటే ఈ క్రింది బోర్లను వేయాల్సి ఉంటుంది. ద రైట్ ఆన్సర్ ఈజ్ సాఫ్టులు అనేటటువంటివి రైట్ ఆన్సర్. భూ ఉపరితలానికి దగ్గరలోని ఖనిజాలను సులభంగా త్రవ్వి తీసేటటువంటి ప్రక్రియ ఏమిటి? భూ ఉపరితలానికి దగ్గరలోని ఖనిజాలను త్రవ్వి తీసేటటువంటి పద్ధతి ఏంటి అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ క్వారీయింగ్. భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్నటువంటి ఖనిజాలని ఈ పద్ధతిలో త్రవ్వి తీస్తారు. లోతులో ఉన్న వాటిని డ్రిల్లింగ్ ద్వారా అంటే సహజవాయు, పెట్రోలియం తీసేయడానికి డ్రిల్లింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ మన పీఠ భూములలోని అగ్నిశిలలు, రూపాంతర శిలలలో లభించేటటువంటి ఖనిజాలు ఏంటి? పీఠ భూములలోని అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలలో లభించేటటువంటి ఖనిజాలు ఏంటి? రైట్ ఆన్సర్ ఈజ్ లోహ ఖనిజాలు అనేటటువంటివి అక్కడ మనకి లభిస్తాయి. అలోహ ఖనిజాలలో ఉండేటటువంటి శిలలు ఏంటి? అలోహ ఖనిజాలలో ఉండేటటువంటి శిలలు ఏంటంటే అవక్షేప శిలలు. అలోహ ఖనిజాలలో ఉండేటటువంటి శిలలు ఏంటంటే అవక్షేప శిలలు. అవక్షేప శిలా మైదానాలలో గల
తరుణ ముడత పర్వతాలలో, అవక్షేప శిలా మైదానాలలో గల తరుణ ముడత పర్వతాలలో ఉండే లోహరహిత ఖనిజం. అంటే లోహరహిత ఖనిజం అంటే అలోహ ఖనిజం. అవక్షేప శిలా మైదానాల్లో తరుణ మృత పర్వతాల్లో ఉండే అలోహ ఖనిజం ఏంటి అంటే బొగ్గు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, బొగ్గు పెట్రోలియం అనేటటువంటి ఇంధన ఖనిజాలు లభించే శిలలు ఏంటి? బొగ్గు పెట్రోలియం అనే ఇంధన ఖనిజాలు లభించేటటువంటి శిలలు ఏంటి? అవక్షేప శిలలు. అవక్షేప శిలల్లోనే బొగ్గు పెట్రోలియం అనేటటువంటి ఇంధన ఖనిజాలు లభిస్తాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రాంతాలు అవి లభించేటటువంటి నిక్షేపాలకు సంబంధించి సరి అయినది. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది, మనకి ఇట్లాంటి బిట్లు అడుగుతున్నారు కాబట్టి. ఇక్కడ చూస్తే పైవన్నీ కూడా సరి అయినవే. ఫ్రాన్స్ లోని కాక్సస్ పర్వతాలలో సున్నపరాయి అనేది లభిస్తుంది. ఉక్రెయిన్ లో మాంగనీస్ లభిస్తుంది. అల్జీరియాలో పాస్పేట్ లభిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. సో పైవన్నీ కూడా సరి అయినవి. ప్రపంచం మొత్తంలో సగానికి పైగా తగరం ఉత్పత్తి అనేది ఈ క్రింది ఖండంలోనే జరుగుతుంది. ప్రపంచం మొత్తంలోని సగంకి పైగా తగరం ఉత్పత్తి అనేది ఈ క్రింది ఖండంలోనే జరుగుతుంది. ఏషియాలోనే తగరం ఉత్పత్తి అత్యధికంగా జరుగుతుంది. సగానికి పైగా, ప్రపంచం మొత్తంతో పోలిస్తే సగానికి పైగా తగరం ఉత్పత్తి అనేది ఏషియాలోనే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఒక శిల నెక్స్ట్ వన్, ఒక శిల అనేది నీలి రంగులో ఉంటే అందులో ఈ ఖనిజం ఉందని చెప్పవచ్చు. మనకి బిట్ ఇచ్చారండి ఆల్రెడీ కూడా. ఒక శిల అనేది నీలి రంగులో ఉందనుకోండి, అందులో ఈ ఖనిజం ఉందని చెప్పవచ్చు. ద రైట్ ఆన్సర్ ఈజ్ రాగి. రాగి లేదా కాపర్ అన్నమాట. కాపర్ ఉందని అర్థం. నెక్స్ట్ వన్, ఎటువంటి ఖనిజ నిక్షేపాలు కూడా లేనటువంటి దేశం ఏది? చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎటువంటి ఖనిజ నిక్షేపాలు కూడా లేనటువంటి దేశం స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ లో ఎటువంటి ఖనిజ నిక్షేపాలు లేవు. అపలేచియన్ పర్వతాలు ఉండేటటువంటి ఖండం ఏంటి? అపలేచియన్ పర్వతాలు ఉండేటటువంటి ఖండం ఉత్తర అమెరికా. అపలేచియన్ పర్వతాలు ఉండేటటువంటి ఖండం ఉత్తర అమెరికా. ప్రపంచంలోనే ప్రముఖ తగరం ఉత్పత్తిదారు ఎవరు? ప్రపంచంలోనే ప్రముఖ తగరం ఉత్పత్తిదారు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మరి సగానికి పైగా మన భారతదేశంలోనే ఉంది. కానీ మన భారతదేశంతో పాటు మిగతావి కూడా ఉన్నాయి. ఎక్కువగా కాదు, మన తర్వాత ప్లేస్ లో. ప్రముఖ తగరం ఉత్పత్తిదారులుగా చెప్పుకునేవి చైనా, మలేషియా, ఇండోనేషియా. చైనా, మలేషియా, ఇండోనేషియా. సారీ, తగరం ఉత్పత్తి అనేటటువంటిది ఏషియా ఖండంలోనే సగానికి పైగా ఉంది. ఆ ఏషియాలో ఏంటి అంటే చైనా, మలేషియా, ఇండోనేషియా అనేవి మెయిన్ అన్నమాట. మెయిన్ తగరం ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి. ఈ క్రింది ఉత్పత్తులలో చైనా అగ్రగామిగా ఉంది. చైనా అనేది క్రింది ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉంది. సీసము, యాంటీమోని, టంగస్టన్. సీసము, యాంటీమోని, టంగస్టన్ ఈ మూడింటిలో కూడా చైనా అనేది అగ్రగామిగా ఉంది. అపలేచియన్ పర్వతాలలో త్రవ్వబడుతున్నటువంటి ఖనిజం ఏంటి? అపలేచియన్ పర్వతాల్లో త్రవ్వబడుతున్న ఖనిజం బొగ్గు అనేటటువంటిది. ఉత్తర అమెరికాలో ఖనిజ నిక్షేపాలు ఉండేటటువంటి జోన్ ఏంటి? ఉత్తర అమెరికాలో ఖనిజ నిక్షేపాలు ఉండేటటువంటి జోన్లు ఇవన్నీ కూడా ఉత్తర కెనడా జోను, అలాగే అపలేచియన్ పర్వతాలు, అలాగే పశ్చిమ కార్డెల్లాస్. ఉత్తర కెనడా, అపలేచియన్ పర్వతాలు, పశ్చిమ కార్డెల్లాస్ ఈ మూడు జోన్లలో కూడా ఉత్తర అమెరికాలో ఖనిజ నిక్షేపాలు విరివిగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, ప్రపంచంలో ఇనుము ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి ఖండం ఏది? ప్రపంచంలో ఇనుము ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నటువంటి ఖండం ఏది అంటే ఐరోపా. ఐరోపా అనేటటువంటిది ఇనుము ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ప్రపంచంలో నాణ్యమైనటువంటి ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్నది ఏది? ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది ఏది? బ్రెజిల్ అనేటటువంటిది అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది నాణ్యమైన ఇనుప ధాతువును. క్రింది వానిలో దక్షిణ అమెరికాలోని దేశాలు ఆయా చోట్ల ఉత్పత్తి అయినటువంటి ఖనిజాలకు సంబంధించి సరి అయినది ఏంటి? ఈ క్రింది వానిలో దక్షిణ అమెరికాలోని దేశాలు ఆయా చోట్ల ఉత్పత్తి అయినటువంటి ఖనిజాలకు సంబంధించి సరి అయినది. ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. బ్రెజిల్లో నాణ్యమైనటువంటి ఇనుము లభిస్తుంది. చిలీ, పెరూల్లో రాగి విరివిగా లభిస్తుంది. బ్రెజిల్ మరియు బొలీవియా ఈ రెండింటిలో తగరం అధికంగా లభిస్తుంది. బ్రెజిల్ నాణ్యమైన ఇనుము, చిలు, పెరూలో అయితే రాగి, బ్రెజిల్ మరియు బొలీవియాలో అయితే తగరం. సో ఇవన్నీ కూడా సరైనవి. ప్రపంచంలోనే అతి పురాతనమైనటువంటి శిలలు ఉండే ప్రాంతం ఏది? ప్రపంచంలోనే అతి పురాతనమైన శిలలు ఉండే ప్రాంతం పశ్చిమ ఆస్ట్రేలియా.
అతి పురాతనమైన శిలలు ఎన్ని సంవత్సరాల పూర్వం నాటివి? అతి పురాతనమైనటువంటి శిలలు ఎన్ని సంవత్సరాల క్రితం నాటివి? 4300 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివి. ఈ క్రింది వానిలో ఆఫ్రికా ఖండానికి సంబంధించి సరి అయినది ఏమిటి? ఆఫ్రికా ఖండం అనేది అనేక ఖనిజ వనరులకు ప్రసిద్ధిగాంచింది. వజ్రాలు, బంగారం, ప్లాటినం మొదలైనవి అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. బంగారంలో అత్యధిక భాగాన్ని దక్షిణ అమెరికా, జింబాబ్వే, జైర్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, జైర్ ఈ ప్రాంతాల్లో ఉత్పత్తి చేస్తుంది. సో పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యధికంగా బాక్సైట్ ను ఉత్పత్తి చేస్తున్నటువంటి ఖండం ఏది? ప్రపంచంలోనే అత్యధికంగా బాక్సైట్ ను ఉత్పత్తి చేస్తున్నటువంటి ఖండం ఏది? ఆస్ట్రేలియా అన్నమాట. ఆస్ట్రేలియా బాక్సైట్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. పశ్చిమ ఆస్ట్రేలియాలో బంగారం నిల్వలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. పశ్చిమ ఆస్ట్రేలియాలో బంగారం నిల్వలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏది? కల్గూర్లీ అలాగే కూల్గార్డీ అనేటటువంటి ప్రాంతాల్లో బంగారం నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియాలో బంగారం నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతం కూల్గార్డీ అనేటటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ వన్, ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు గల ఖండం ఏది? ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు గల ఖండం వచ్చేసరికి ఇవేవి కూడా కాదు, తూర్పు అంటార్కిటికా అనేటటువంటిది రైట్ ఆన్సర్. ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు గల ఖండం తూర్పు అంటార్కిటికా అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఇవేవి కూడా కాదు. ట్రాన్స్ అంటార్కిటికాలో పెద్ద మొత్తంలో లభించే ఖనిజం ఏంటి? ట్రాన్స్ అంటార్కిటికాలో పెద్ద మొత్తంలో లభించేటటువంటి ఖనిజం బొగ్గు. అపలేచియన్ పర్వతాలు కూడా బొగ్గే. ప్రిన్స్ చార్లెస్ పర్వతాలలో లభించేటటువంటి ఖనిజం ఏంటి? ఇనుము అనేటటువంటి ఖనిజం ప్రిన్స్ చార్లెస్ పర్వతాలలో అత్యధికంగా లభిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? సిలికాన్ యొక్క ముడి ధాతువు ఏంటి అంటే క్వార్ట్జ్. చాలా ఇంపార్టెంట్. సిలికాన్ యొక్క ముడి ధాతువు క్వార్ట్జ్. అల్యూమినియం ఎక్కడి నుండి లభిస్తుంది అంటే బాక్సైట్ నుండి లభిస్తుంది. అల్యూమినియం యొక్క ముడి ధాతువు బాక్సైట్. పెట్రోల్ యొక్క ముడి ధాతువు పెట్రోలియం. సో సిలికాన్, క్వార్ట్జ్ అని గుర్తుపెట్టుకోండి. అల్యూమినియం, బాక్సైట్, పెట్రోలియం. సో ఇవన్నీ కూడా సరి అయినవి. నాణేల నుండి పైపుల వరకు ప్రతి వస్తువు తయారీలో ఉపయోగించేటటువంటి లోహం ఏంటి? నాణేల నుండి పైపుల వరకు ప్రతి వస్తువు తయారీలో ఉపయోగించేటటువంటి లోహం ఏది అంటే రాగి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించేటటువంటి ఖనిజం ఏంటి? కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించేటటువంటి ఖనిజం సిలికాన్ అనేటటువంటిది కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించేటటువంటి ఖనిజం. ఆటోమొబైల్స్, విమానాలు, బాటిల్స్ తయారీ పరిశ్రమ, భవనాలు, వంట సామాగ్రి తయారీలో ఉపయోగించేటటువంటి లోహం ఏంటి? ఆటోమొబైల్స్, విమానాలు, బాటిల్స్ తయారీ పరిశ్రమ, భవనాలు, వంట సామాగ్రి తయారీ వీటన్నింటిలో కూడా ఉపయోగించేటటువంటి లోహం ఏది? వీటన్నింటిలో కూడా ఉపయోగించే లోహం ఏది అంటే అల్యూమినియం. పెట్టుకోండి, అల్యూమినియం. క్రింది వానిలో శక్తి వనరు వర్గీకరణ సాంప్రదాయేతర శక్తి వనరులు. శక్తి వనరు వర్గీకరణ ఏంటి అంటే సాంప్రదాయేతర శక్తి వనరులుగా వర్గీకరిస్తారు. లోహాలు అనునవి పునరుత్పాదకం కానిటువంటి వనరులు. వాటిని పునరుత్పాదకం చేయలేము. నెక్స్ట్ వన్, లోహాలను సంరక్షించేటటువంటి పద్ధతి ఏది అంటే ఇవన్నీ కూడా పునర్వినియోగం చేయడం, తగ్గించడం, పునశ్చక్రీయం. నెక్స్ట్ వన్, సాంప్రదాయ శక్తి వనరులు ఏవి? ద రైట్ ఆన్సర్ ఈస్ ఇవన్నీ. వంట చెరుకు సాంప్రదాయ శక్తి వనరే. శిలాజ ఇంధనాలు బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు కూడా, జలశక్తి ఇవన్నీ కూడా సాంప్రదాయ శక్తి వనరుల కిందకే వస్తాయి. మిలియన్ సంవత్సరాల పూర్వం భూకంపాల కారణంగా భూమి లోపలికి కృంగిపోయినటువంటి మొక్కలు, జంతువుల అవశేషాలు అధిక వేడి పీడనం వల్ల ఏర్పడిన శిలాజ ఇంధనాలు ఏంటి? చూడండి, మిలియన్ సంవత్సరాల క్రితం భూమిలోనికి భూకంపాల వల్ల భూమి పగలడం వల్ల భూమి లోపలికి చెట్లు, మొక్కలు ఇట్లా అన్ని కూడా జంతువులు ఇవన్నీ కూడా భూమి లోపల కుంగిపోవడం వలన భూమి లోపల అవశేషాలుగా ఏర్పడతాయి. ఇలా అవశేషాలు అధిక పీడనం వలన ఏర్పడినటువంటి శిలాజ ఇంధనాలు ఏమిటి అంటే ఇవన్నీ కూడా బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు. అందుకే కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతుంది అనమాట ఇవి తయారీకి. మిలియన్ సంవత్సరాల క్రితం జరుగుతుంది. సో ఇవన్నీ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సాంప్రదాయేతర శక్తి వనరు కానిది అంటే ఈ జలశక్తి అనేటటువంటిది సాంప్రదాయేతర శక్తి వనరు కాదు. ఇవన్నీ కూడా సాంప్రదాయేతర శక్తి వనరులే. క్రింది వానిలో ఖననం చేయబడినటువంటి సౌరశక్తిగా పిలువబడేది ఏంటి? ఖననం చేయబడిన సౌరశక్తిగా పిలువబడేది బొగ్గు.
ఖననం చేయబడిన సౌరశక్తిగా పిలువబడేది బొగ్గు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. తాప విద్యుత్ అనేది దేని నుండి ఉత్పత్తి అవుతుంది? తాప విద్యుత్ అనేది బొగ్గు నుండి ఉత్పత్తి అవుతుంది. జార్ఖండ్ లోని ప్రముఖ బొగ్గు ఉత్పత్తి కేంద్రం ఎక్కడ కలదు? జార్ఖండ్ లో ప్రముఖ బొగ్గు ఉత్పత్తి కేంద్రం ఎక్కడ కలదు? రాణిగంజ్, జరియా, అలాగే ధన్బాద్, బొకారో ఇవన్నీ కూడా ప్రముఖ బొగ్గు ఉత్పత్తి కేంద్రాలే. రాణిగంజ్, జరియా, ధన్బాద్, బొకారో ఇవన్నీ. పెట్రోలియం అనేటటువంటి పదానికి అర్థం ఏంటి? పెట్రోలియం అనేటటువంటి పదానికి అర్థం రాతి నూనె అని అర్థం. రాతి నూనె. పెట్రోలియం ను ఇలా కూడా పిలుస్తారు. పెట్రోలియం ను నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. నల్ల బంగారం. క్రింది వానిలో పెట్రోలియం ఉత్పత్తి ఏది? క్రింది వానిలో పెట్రోలియం యొక్క ఉత్పత్తి ఏది అంటే పైవన్నీ. డీజిల్, పెట్రోల్, కిరోసిన్, మైనం, ప్లాస్టిక్, కందెనలు ఇవన్నీ కూడా పెట్రోలియం నుండి లభించినటువంటి ఉత్పత్తులే. ముఖ్యమైనటువంటి పెట్రోలియం ఉత్పత్తి దేశాలు ఏమిటి? ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి దేశాలు ఏంటంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతర్. ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, ఖతర్ ఇవన్నీ కూడా పెట్రోలియం ఉత్పత్తి దేశాలే అన్నమాట. భారతదేశంలోని పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు ఏమిటి? భారతదేశంలోని పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు అస్సాంలోని బిగ్బాయి, ముంబైలోని బొంబాయి హై, కృష్ణా గోదావరి నదీ డెల్టాలు, కేజీ బేసిన్ అంటారు. ఇవన్నీ కూడా పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు అన్నమాట. భారతదేశంలోని పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు ఏంటంటే అస్సాంలో బిగ్బాయిలో పెట్రోలియం ఉత్పత్తి జరుగుతుంది, ముంబైలోని బొంబాయి హైలో జరుగుతుంది, కృష్ణా గోదావరి నదీ డెల్టాలు, కేజీ బేసిన్ లో కూడా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానలో సహజ వాయువులకు సంబంధించి సరి అయినది ఏంటి? సమృద్ధిగా లభించేటటువంటి స్వచ్ఛమైనటువంటి హైడ్రోకార్బనే సహజ వాయువు. సమృద్ధిగా లభించే స్వచ్ఛమైన హైడ్రోకార్బన్ ఏది అంటే సహజ వాయువు. అలాగే బొగ్గు విడుదల చేసేటటువంటి కాలుష్యాలలో 10% మాత్రమే కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది. సమృద్ధిగా లభించే స్వచ్ఛమైన హైడ్రోకార్బన్. అలాగే విద్యుత్ కొరకు బొగ్గును మండించేటప్పుడు విడుదలయ్యేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ లో ఇది సగం మాత్రమే విడుదల చేస్తుంది అనమాట. సో బొగ్గు అనేది సగం మాత్రమే విడుదల చేస్తుంది. సో ఇక్కడ మనకు చూస్తే పైవన్నీ కూడా సరి అయినవి. అంటే సహజ వాయువు అనేటటువంటిది బొగ్గుతో పోల్చినప్పుడు సగం మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, పర్యావరణ హిత వాహన ఇంధనం ఏంటి? పర్యావరణ హిత వాహన ఇంధనం ఏంటి అంటే సిఎన్జి. సిఎన్జి సహజ వాయువు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జల విద్యుత్తును అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది? ప్రపంచంలో మొట్టమొదటిగా జల విద్యుత్తును అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది అంటే నార్వే అన్నమాట. నార్వే. నెక్స్ట్ వన్, ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో జల విద్యుత్ వాటా ఎంత? ప్రపంచ విద్యుత్ ఉత్పత్తిలో చూసుకున్నట్లయితే జలం ద్వారా, నీటి ద్వారా విద్యుత్తు ఎంత శాతం ఉత్పత్తి అవుతుంది? 25% అన్నమాట. పావు వంతు అనేది నీటి ద్వారానే ఉత్పత్తి అవుతుంది. జల విద్యుత్తులో అగ్రగామిగా ఉన్నటువంటి దేశాలు. జల విద్యుత్తులో అగ్రగామిగా ఉన్నవి పరాగ్వే, నార్వే, బ్రెజిల్, చైనా. ఇవన్నీ కూడా పరాగ్వే, నార్వే లేదా బ్రెజిల్, చైనా ఇవన్నీ కూడా జల విద్యుత్తులో అగ్రగామిగా ఉన్నటువంటి దేశాలు. భారతదేశంలోని ముఖ్యమైనటువంటి జల విద్యుత్ కేంద్రాలు ఏంటి? భారతదేశంలో ముఖ్యమైన జల విద్యుత్ కేంద్రాలు బాక్రానంగల్, గాంధీ సాగర్, నాగార్జున సాగర్, దామోదర లోయ ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి జల విద్యుత్ కేంద్రాలే. నెక్స్ట్ వన్, సలాల్ జల విద్యుత్ కేంద్రం ఉండేటటువంటి రాష్ట్రం. చాలా ఇంపార్టెంట్ ఇది. సలాల్ జల విద్యుత్ కేంద్రం ఉండేటటువంటి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్. సాంప్రదాయేతర శక్తి వనరులు ఏంటి? సాంప్రదాయేతర శక్తి వనరులు ఏంటంటే ఇవన్నీ కూడా సాంప్రదాయేతర శక్తి వనరులే. పవన శక్తి, సౌరశక్తి, వేలాశక్తి, అణుశక్తి, బయోగ్యాస్, ఉష్ణ శక్తి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా సాంప్రదాయేతర శక్తి వనరులకు చెందుతాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం వాడేటటువంటి విద్యుత్ ఈ క్రింది విధంగా వస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ కోసం వాడే విద్యుత్ ఎలా వస్తుంది అంటే సౌరశక్తి ద్వారా వస్తుంది. సౌరశక్తి అంటే లేటెస్ట్ మోడల్ అన్నమాట. క్రింది వానిలో సరి అయినది ఏంటి? క్రింది వానిలో సరి అయినది ఏంటి అంటే గాలి అనేది తరగని శక్తి వనరు. గాలి మరలను పురాతన కాలం నుండి కూడా ఉపయోగిస్తున్నారు. అనేక గాలి మరల యొక్క సముదాయాన్ని పవన క్షేత్రం అంటారు. సో ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సౌరశక్తి గురించి సరికానిది ఏంటి? క్రింది వానిలో సౌరశక్తి గురించి సరికానిది ఏంటి? ఇక్కడ ఇది తరగనిది, ఓకే. వ్యాప్తి ఎక్కువ, వృధా కూడా ఎక్కువ. అలాగే కాలుష్య రహితము, ఇది అతి చౌకైనది అన్నది. చౌకైనది అయితే కాదండి. సౌరశక్తి అనేది ఖరీదైనదే, ఖరీదుతో కూడుకున్నదే.
హరిత గృహ ప్రభావానికి కారణమైనది ఏంటి? హరిత గృహ ప్రభావానికి హరిత గృహ ప్రభావానికి కారణమైనది బయోగ్యాస్. క్రింది ప్రాంతాల్లో పవన శక్తి క్షేత్రాలు కలవు. క్రింది ప్రాంతాల్లో పవన శక్తి క్షేత్రాలు కలవు. ఇవన్నీ ప్రాంతాల్లో కూడా పవన విద్యుత్ అనేటటువంటివి తయారు చేయడం జరుగుతుంది. వేల శక్తి కేంద్రాలు ఉన్నాయి. నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, యూకే, అమెరికా, స్పెయిన్ ఇవన్నీ కూడా పవన శక్తి క్షేత్రాలు కలిగి ఉన్నాయి. కల్పకం అణు విద్యుత్ కేంద్రం అనేది ఏ రాష్ట్రంలో కలదు? కల్పకం అణు విద్యుత్ కేంద్రం అనేది ఏ రాష్ట్రంలో కలదు? తమిళనాడు. కేరళలోని మోనోజైట్ ఇనుప నిక్షేపాలలో అధిక పరిమాణంలో ఉన్నటువంటి ఖనిజం ఏంటి? కేరళలోని మోనోజైట్ ఇనుప నిక్షేపాలలో అధిక పరిమాణంలో ఉన్నటువంటి ఖనిజం ఏది అంటే థోరియం. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో గల అణు విద్యుత్ శక్తి కేంద్రాల జతలలో సరికానిది ఏమిటి? అణు విద్యుత్ శక్తి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? దానికి సంబంధించి సరికానిది. మహారాష్ట్రలో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం, రాజస్థాన్ లో రాణా ప్రతాప్ సాగర్ అణు విద్యుత్ కేంద్రం, ఉత్తరప్రదేశ్ లో నరోరా విద్యుత్ కేంద్రం. చూడండి, తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ కలదని అడగొచ్చు, రాణా ప్రతాప్ సాగర్ అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉందని అడగొచ్చు, నరోరా అనేది ఎక్కడ ఉందని అడగొచ్చు. సో ఈ మూడు కూడా సరైనవి. కర్ణాటక కల్పకం అనేది రాంగ్, ఎందుకంటే కల్పకం తమిళనాడు కాబట్టి. ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో భూశక్తి క్షేత్రాలను కలిగి ఉన్నటువంటి దేశం, భూ ఉష్ణ శక్తి క్షేత్రాలను కలిగి ఉన్నటువంటి దేశం ఏది అంటే అమెరికా అన్నమాట. భూ ఉష్ణ శక్తి క్షేత్రాలను కలిగి ఉన్న దేశం అమెరికా. మణికరణ్ భూ ఉష్ణ శక్తి క్షేత్రం అనేది ఎక్కడ కలదు? మణికరణ్ భూ ఉష్ణ శక్తి క్షేత్రం అనేది హిమాచల్ ప్రదేశ్ లో కలదు. భూ ఉష్ణ శక్తి క్షేత్రాలు మరియు కలిగినటువంటి పొగాలోయ ఉన్న ప్రాంతం ఏంటి? భూ ఉష్ణ శక్తి క్షేత్రాలు కలిగి ఉన్నటువంటి పొగాలోయ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ? లడక్ లో పొగాలోయ కలదు. మొదటి వేలా శక్తి కేంద్రం ఎక్కడ కలదు? మొదటి వేలా శక్తి క్షేత్రం ఎక్కడ కలదు? ద రైట్ ఆన్సర్ ఈస్ 4, ఫ్రాన్స్ లో కలదు. ఫ్రాన్స్. సముద్రం నీటి మట్టం పెరగడం తగ్గడం అంటే పోటుపాటులు. పెరగడం అనేది పోటు, తగ్గడం అనేది పాటు. పోటుపాటుల వలన ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తి ఏంటి? బేలా శక్తి అన్నమాట. బేలా శక్తి అనేది సముద్రం నీటి మట్టం పెరగడం తగ్గడం వలన ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తి వేలా శక్తి. అలాగే భారతదేశంలో భారీ వేలా శక్తి కేంద్రాలు అనేవి ఇక్కడ కలవు. భారతదేశంలో భారీ వేలా శక్తి కేంద్రాలు అనేటటువంటి కేంద్రాలు అనేవి ఇక్కడ కలవు. కచ్చ సింధు శాఖలో కలవు. వేలా శక్తి కేంద్రాలు కచ్చ సింధు శాఖలో కలవు. నిర్జీవ వ్యర్థాల అంటే మొక్కలు, జంతువుల పదార్థాల, పశువుల పేడ నుండి ఉత్పత్తి చేయబడేటటువంటి శక్తి అది బయోగ్యాస్. స్వయం విభజన శక్తి సహజంగా కలిగినటువంటి మూలకాలు ఏమిటి? స్వయం విభజన శక్తి అంటే రేడియో యాక్టివ్ సహజంగా కలిగినటువంటి మూలకాలు ఏమిటి? సహజంగా కలిగిన మూలకాలు యురేనియం, థోరియం. నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? నెక్స్ట్ లెసన్ అండి ఇది. ఈ క్రింది వానిలో వ్యవసాయం అనేటువంటి లెసన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు మనకి ఉపయోగపడే వస్తువులుగా రూపాంతరం చెందడానికి 3 ఆర్థిక కార్యకలాపాలు దోహదం చేస్తాయి. ఆర్థిక కార్యకలాపాలు అనేవి ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ అనేటటువంటి 3 రకాలు. సో ఇక్కడ మనకి పై 2 కూడా సరి అయినవి. నెక్స్ట్ మన క్రింది వానిలో ప్రాథమిక రంగానికి చెందనిది ఏమిటి? ప్రాథమిక రంగానికి చెందనిది ఇక్కడ ఈ చేనేత వస్త్ర తయారీ అనేటటువంటిది ప్రాథమిక రంగానికి చెందదు. సహజ వనరులను వెలికి తీయడం, వ్యవసాయం, చేపలు పట్టడం, పశుపోషణ ఈ 3 కూడా ప్రాథమిక రంగానికి చెందుతాయి. క్రింది వానిలో ద్వితీయ రంగానికి చెందనిది ఏంటి? క్రింది వానిలో ద్వితీయ రంగానికి చెందనిది ఏంటి? ఇక్కడ ఉక్కు తయారీ అండి. ఫస్ట్ ఆప్షన్ ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్ర తయారీ 3 కూడా ద్వితీయ రంగానికి చెందుతాయి. వ్యాపారం అనేది సేవల రంగం కాబట్టి ద్వితీయ రంగానికి చెందదు. క్రింది వానిలో తృతీయ రంగానికి చెందనిది ఏమిటి? తృతీయ రంగానికి చెందనిది ఏమిటి? ఇక్కడ తృతీయ రంగానికి చెందనిది ఏమిటి అంటే ఆప్షన్ 2 అనేటటువంటి పూల ఉత్పత్తి అనేటటువంటిది తృతీయ రంగానికి చెందదు. రవాణా తృతీయ రంగమే, వ్యాపారము తృతీయ రంగమే, బ్యాంకింగ్ కూడా తృతీయ రంగం.
అగ్రికల్చర్ అనేవి ఏ భాషా పదాలు? అగ్రికల్చర్ అనేవి ఏ భాషా పదాలు? లాటిన్ భాషా పదాలు. అగ్రి మరియు కల్చర్ అనేవి లాటిన్ భాషా పదాలు. సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడం అనేది, సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడమే ద్వితీయ రంగం అవుతుంది. ప్రపంచంలో ఎంతమంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు? ప్రపంచంలో ఎంత శాతం మంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు? సుమారుగా 50%. భారతదేశంలో ఎన్నవ వంతు జనాభా ఇప్పటి వరకు వ్యవసాయంపై ఆధారపడి ఉంది? భారతదేశంలో ఎన్నవ వంతు జనాభా ఇప్పటి వరకు వ్యవసాయంపై ఆధారపడి ఉంది? 2/3 వంతు. 2/3 వంతు. ఈ క్రింది ఆర్థిక కార్యకలాపాలను సంబంధిత రంగాలతో సరి అయినది ఏంటి? వ్యవసాయం, చేపలు పట్టడం, సేకరణ, పశుపోషణ అనేవి ప్రాథమిక రంగం. ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్ర తయారీ అనేది ద్వితీయ రంగం. రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా ప్రకటనలు అనేవి తృతీయ రంగం. చూస్తే పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, ఆర్థిక వ్యవస్థలోని క్రింది రంగాలకు సరి అయిన జత ఏది? ఆర్థిక వ్యవస్థలో క్రింది రంగాలు: సహజ వనరులను వెలికి తీయడం ప్రాథమిక రంగం. సహజ వనరులను ఉపయోగపడే విధంగా వస్తువులుగా మార్చడమే ద్వితీయ రంగం. సేవల ద్వారా ఆర్థిక రంగాన్ని ప్రోత్సహించేది తృతీయ రంగం. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. వ్యవసాయం ఈ క్రింది ఏ రంగానికి చెందిన ఆర్థిక కార్యకలాపం? వ్యవసాయం అనేది ప్రాథమిక రంగానికి చెందినటువంటి ఆర్థిక కార్యకలాపం. ఈ క్రింది వానిలో వివిధ రకాల సాగు విధానాలకు సంబంధించి సరికాని జత ఏది? వివిధ రకాల సాగు విధానాలకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ బ్రిటికల్చర్ అనేది ద్రాక్ష తోటల పెంపకం అన్నారు, అది రాంగ్. విటికల్చర్ అంటారు కాబట్టి విటికల్చర్ ద్రాక్ష తోటల పెంపకం. సెరికల్చర్ రైట్, పిసికల్చర్ రైట్, హార్టికల్చర్ కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది దేని ఆధారంగా వ్యవసాయాన్ని 2 రకాలుగా వర్గీకరించారు? ఇవన్నీ కూడా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా, ఉత్పత్తుల గిరాకీ ఆధారంగా, కార్మికుల లభ్యత ఆధారంగా, సాంకేతిక స్థాయి ఆధారంగా వ్యవసాయాన్ని 2 రకాలుగా విభజించారు. జీవనాధార వ్యవసాయం, జీవనాధారం కాని కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం. సో జీవనాధార వ్యవసాయం అంటే కేంద్రీకృత చూడండి, జీవనాధార వ్యవసాయం కానిది ఏంటి? జీవనాధార వ్యవసాయం జీవనాధారం కాని వ్యవసాయంగా గుర్తించాలి. అంటే జీవనాధార వ్యవసాయము కానిది ఏంటి అంటే, ఇక్కడ తోటల వ్యవసాయం అనేటటువంటిది జీవనాధార వ్యవసాయం కాదు. కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం, ఆదిమ జీవనాధార వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం, సంచార పశువుల పెంపకం, ఈ 3 కూడా జీవనాధార వ్యవసాయానికి చెందుతుంది. తోటల వ్యవసాయం అనేటటువంటిది జీవనాధార వ్యవసాయానికి చెందదు. కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం యొక్క లక్షణం కానిది ఏమిటి? కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం యొక్క లక్షణం కానిది. కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం అనేటటువంటిది కుటుంబ శ్రమ ఎక్కువగా ఉంటది. సాధారణ పనిముట్లు ఉపయోగిస్తారు. ప్రధాన పంట వరి. సో పెద్ద భూకమతాలు అనేటటువంటిది కాదనమాట. పెద్ద భూకమతాలు అనేవి ఉండవు. సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేది అమల్లో ఉండే వ్యవసాయ విధానమే. సాంద్ర జీవనాధార వ్యవసాయము అమల్లో ఉండేటటువంటి వ్యవసాయ విధానం ఏంటి? కేంద్రీకృత జీవనాధార వ్యవసాయమే సాంద్ర వ్యవసాయం. జీవనాధార వ్యవసాయము అమల్లో ఉండేటటువంటి జీవన విధానం. ఆదిమ జీవనాధార వ్యవసాయంలో భాగమైనది ఏమిటి? ఆదిమ జీవనాధార వ్యవసాయంలో భాగమైనది విస్థాపన వ్యవసాయము, సంచార పశువుల వ్యవసాయం పెంపకం. ఈ 2 కూడా ఆదిమ జీవనాధార వ్యవసాయంలో భాగంగా ఉంటాయి. భారతదేశంలో విస్థాపన వ్యవసాయం అమల్లో ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడ? భారతదేశంలో విస్థాపన వ్యవసాయం అమల్లో ఉన్న ప్రదేశం ఈశాన్య భారతదేశం. విస్థాపన వ్యవసాయానికి గల పేరేంటి? పోడు వ్యవసాయం, అడవులను నరికి తగలబెట్టి నాటడానికి శుభ్రం చేసే నరుకు కాల్చే వ్యవసాయం అని కూడా అంటారు. అలాగే స్లాష్ అండ్ బర్న్ అంటే కాల్చడము, నరకడము, కాల్చడము అనేటటువంటిది. వ్యవసాయం బూడిద మరియు కాల్చుట వ్యవసాయం అన్నమాట. స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం, బూడిద కాల్చుట వ్యవసాయం, అడవులను నరికి తగలబెట్టి నాటడానికి శుభ్రం చేసే వ్యవసాయం, ఇవన్నీ కూడా విస్థాపన వ్యవసాయానికి గల పేర్లే. ప్రపంచంలో విస్థాపన వ్యవసాయానికి వివిధ ప్రాంతాలలో గల పేర్లకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి జుమ్మింగ్ అనేటటువంటిది దక్షిణ భారతదేశం అన్నారు, ఇది సరికాదు. మిల్సా అనేటటువంటిది మెక్సికో, మిల్సా అనేది మెక్సికో. రొకా అనేటటువంటిది బ్రెజిల్. లెడాంగ్ లేదా లెడాంగ్ లేదా నేదాంగ్, ఈ 2 కూడా మలేషియా. ఈ 3 కూడా సరైనవి. మిల్సా, రొకా అలాగే లేదాంగ్, ఈ 3 కూడా సరైనవి. జుమ్మింగ్ అనేటటువంటిది సరికాదు. ఆసియా సంచార పశువుల పెంపకం కొనసాగిస్తున్నటువంటి ప్రాంతం. ఆసియాలో సంచార పశువుల పెంపకం
ఏసియాలో సంచార పశువుల పెంపకం కొనసాగిస్తున్నటువంటి ప్రాంతం ఏది? ఇవన్నీ కూడా సహారా ఎడారిలో పాక్షిక శుష్క ప్రాంతాలు, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, మధ్య ఆసియా. సహారా ఎడారిలో గల పాక్షిక శుష్క ప్రాంతాలు, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, మధ్య ఆసియా. ఇవన్నింటి దగ్గర కూడా సంచార పశువుల పెంపకం అనేది జరుగుతుంది. వాణిజ్య ధాన్య వ్యవసాయ విధానంలో సాగు చేయబడేటటువంటి పంటలేంటి? వాణిజ్య ధాన్య వ్యవసాయ విధానంలో సాగు చేయబడేటటువంటి పంటలేంటి? గోధుమ మరియు మొక్కజొన్న. గోధుమ మరియు మొక్కజొన్న. ఆసియాలోని ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్య పరంగా సాగు చేసేటటువంటి ప్రాంతం ఏది? ఏసియాలోని ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్య పరంగా సాగు చేసేటటువంటి ప్రాంతం ఏది? సమశీతోష్ణ మండల గడ్డి భూములు. సమశీతోష్ణ మండల గడ్డి భూములు అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో వాణిజ్య వ్యవసాయం కానిదేది? క్రింది వాణిలో వాణిజ్య వ్యవసాయం కానిది. వాణిజ్య ధాన్య వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం, తోటల వ్యవసాయం. మూడు కూడా వాణిజ్య వ్యవసాయం కిందకి వస్తుంది. సాంద్ర జీవనాధార వ్యవసాయం కాదు. నెక్స్ట్ వన్, మిశ్రమ వ్యవసాయంలో భూమి ఈ క్రింది వాటికి ఉపయోగపడుతుంది. మిశ్రమ వ్యవసాయంలో భూమి క్రింది వాటికి ఉపయోగపడుతుంది. ఆహార ఉత్పత్తి మరియు పశువుల పెంపకానికి ఉపయోగపడుతుంది. ఆహార ఉత్పత్తి, పశువుల పెంపకం. తప్పనిసరిగా రవాణా సౌకర్యం కలిగి ఉన్నటువంటి ప్రాంతాల్లో అనుసంధానించబడినటువంటి వ్యవసాయ విధానం ఏంటి? తప్పనిసరిగా రవాణా సౌకర్యం కలిగి ఉన్నటువంటి ప్రాంతాల్లో అనుసంధానించబడినటువంటి వ్యవసాయ విధానం ఏంటి అంటే తోటల వ్యవసాయం. తోటల వ్యవసాయం. ప్రపంచంలోని ప్రధాన ఆహార పంట ఏంటి? వరి. ప్రపంచంలోనే ప్రధాన ఆహార పంట వరి. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఏంటి? వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం చైనా. చైనా. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? వరి, గోధుమ, మొక్కజొన్న, మినుములు అనేవి ప్రధాన ఆహార పంటలు. ప్రతి జనపనార, పీచు పంటలు, తేయాకు, కాఫీ, పానీయ పంటలు. ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది ఏంటి? వరి ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఒండ్రు బంక నేలల్లో అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ గల ప్రాంతాలలో వరి బాగా పండుతుంది. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో ఒక సంవత్సరంలో 2 నుండి 3 పంటలు కూడా పండిస్తారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ సరి అయినది. నెక్స్ట్ వన్, ఇసుకతో కూడినటువంటి బంకమట్టి. ఇసుకతో కూడిన బంకమట్టి గల నేలలనే లోమీ నేలలు అంటారు. ఈ నేలల్లో బాగా పండేటటువంటిది ఏంటి? గోధుమ, ప్రత్తి, తేయాకు. ఈ మూడు కూడా బాగా పండుతాయి. గోధుమ, ప్రత్తి, తేయాకు ఈ మూడు కూడా పండుతాయి. భారతదేశంలో గోధుమను ఈ కాలంలో పండిస్తారు. భారతదేశంలో గోధుమను శీతాకాలంలో పండిస్తారు. శీతాకాలం. చిరుధాన్యాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? చిరుధాన్యాలకు సంబంధించి సరి అయినది జొన్నలు, సజ్జలు, రాగులు మొదలైనవి. వీటినే ముతక ధాన్యాలు లేదా సిరిధాన్యాలు అంటారు. తక్కువ సారవంతమైనటువంటి ఇసుక నేలల్లో వీటిని పండించవచ్చు. భారతదేశంతో పాటు నైజీరియా, చైనా, నైజర్ లాంటి ఇతర దేశాల్లో కూడా ఇవి పండుతాయి. సో ఇవన్నీ కూడా సరి అయినది. ఈ క్రింది వానిలో ప్రతి పంటకు అవసరం లేనిది ఏమిటి? ప్రతి పంటకు అవసరమైన, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 210 మంచు కురవని రోజులు ప్రతి పంటకు అవసరం అనేది గుర్తుపెట్టుకోండి. 210 మంచు కురవని రోజులు ప్రతి పంటకు అవసరం. అలాగే అల్ప ఉష్ణోగ్రతలు అనేటటువంటివి అవసరం లేదు. అల్ప ఉష్ణోగ్రతలు అవసరం లేదు, అధిక ఉష్ణోగ్రతలు అవసరం. తేలికపాటి వర్షపాతం ఉండాలి, మంచి సూర్యరశ్మి కూడా ఉండాలన్నమాట. 210 మంచు కురవని రోజులు అవసరం, గుర్తుపెట్టుకోండి. బంగారు పీచు లేదా గోల్డెన్ ఫైబర్ గా పేరుగాంచినది ఏంటి? జనపనార. ప్రపంచంలో కాఫీని అత్యధికంగా పండించేటటువంటి దేశం బ్రెజిల్. కాఫీని అత్యధికంగా పండించేటటువంటి దేశం ఏది అంటే బ్రెజిల్. తేయాకు తోటల పెంపకానికి అవసరమైనవి ఏమిటి? తేయాకు తోటల పెంపకానికి అవసరమైనవి చల్లని వాతావరణం, అధిక వర్షపాతం, మృదువైన వాలు కలిగి నీటిపారుదల గల లోమీ నేలలు, ఎక్కువ శ్రామికులు కూడా అవసరం. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ అండి. చల్లని వాతావరణం ఉండాలి, అధిక వర్షపాతం ఉండాలి, మృదువైన వాలు కలిగి నీటిపారుదల గల లోమీ నేలలు ఉండాలి. ప్రపంచంలోనే అత్యంత నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేసేది ఏమిటి? తేయాకుని కెన్యా, భారతదేశము, చైనా, శ్రీలంక. కెన్యా, భారతదేశం, చైనా, శ్రీలంక ఇవన్నీ కూడా తేయాకుని అత్యధిక నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేస్తున్నారు. క్రింది వానిలో వ్యవసాయ అభివృద్ధిని సూచించేటటువంటి అంశాలు ఏంటి? ఇవన్నీ పంట విస్తీర్ణం పెంచడం, పండించే పంటల సంఖ్యను పెంచడం, నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం, ఎరువుల వాడకం, అధిక దిగుబడినిచ్చే వివిధ రకాల విత్తనాలు వాడడం, యాంత్రికీకరణ, అలాగే ఆహార భద్రతను పెంచడం. ఇవన్నీ కూడా వ్యవసాయం అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనాలు అన్నమాట. అలాగే వ్యవసాయం అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అంటే ఆహార భద్రతను పెంచడం. ఆహార భద్రతను పెంచడమే వ్యవసాయం
అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం. అధిక జనాభా కలిగినటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు చిన్న భూకంపాలలో పండించే వ్యవసాయం ఏంటి? అధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలు చిన్న భూకంపాలలో పండించేటటువంటి వ్యవసాయం ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈ సాంద్ర వ్యవసాయం. పెద్ద భూకంపాలు వాణిజ్య వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలేంటి? పెద్ద భూకంపాలు కలిగి ఉండి వాణిజ్య వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలేంటి? ఇవన్నీ కూడా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా. ఇటువంటివి. నెక్స్ట్ వన్, కాఫీ పంట ఆవిష్కరణ గురించి క్రింది వానిలో సరైనది ఏమిటి? కాఫీ పంట ఆవిష్కరణ గురించి క్రింది వానిలో సరైనది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టెట్లో వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సుమారు 850లో ఆవిష్కరణ జరిగింది. కాల్దీ అనేటటువంటి అరబ్ మేకల కాపరి ప్రపంచానికి తన ఆవిష్కరణను ప్రకటించాడు. సతత హరిత పొదలలోని చెర్రీలు అన్నమాట ఇది. సతత హరిత పొదలలోని చెర్రీలు. కాల్దీ అనే అరబ్ మేకల కాపరి ప్రపంచానికి తన ఆవిష్కరణను ప్రకటించాడు. 850 ఆవిష్కరణ అనేటటువంటి జరిగింది. సో ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో భారతదేశ వ్యవసాయానికి సంబంధించి సరి అయినది ఏమిటి? భారతదేశ వ్యవసాయానికి సంబంధించి సరి అయినది ఇప్పుడు చూస్తే ఇవన్నీ కూడా సరైనవేనండి. అధిక దిగుబడినిచ్చేటటువంటి విత్తనాలు ఉంటాయి. సమీప పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్లను మండీలు అంటారు. ఇటీవల సంవత్సరాలలో పంట నిల్వ సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవి. అమెరికాలో సాధారణ పొలం పరిమాణం దాదాపుగా ఎంత ఉంటుంది? అమెరికాలో సాధారణ పొలం పరిమాణం 250 హెక్టార్లు అనేటటువంటి 250 హెక్టార్లు. క్రింది వానిలో అమెరికాలో పండించేటటువంటి పంట ఏంటి? అమెరికాలో పండించేవి గోధుమలు, మొక్కజొన్న, అలాగే సోయాబీన్, ప్రత్తి, షుగర్ బీట్. గోధుమలు, మొక్కజొన్న, సోయాబీన్, ప్రత్తి, అలాగే షుగర్ బీట్ ఇవన్నీ కూడా అమెరికాలో యుఎస్ఏలో పండించే పంటలు. అమెరికాలో నూర్పిడి యంత్రానికి గల పేరు కంబైన్డ్ హార్వెస్టర్, థ్రెషర్ అండి. కంబైన్డ్ హార్వెస్టర్ కాదు, నూర్పిడి కోత రెండు చేసే మిషన్ కంబైన్డ్ హార్వెస్టర్. థ్రెషర్ అనేటటువంటిది అమెరికాలో నూర్పిడి యంత్రానికి గల పేరు థ్రెషర్. అమెరికాలో వ్యవసాయ సాగుకు సంబంధించి సరి అయినది ఏమిటి? అమెరికాలో వ్యవసాయ సాగుకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఇవన్నీ కూడా సరి అయినవేనండి. నేల, నీటి వనరులు పంటకు అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే పంట వేస్తారు. సమయానుసారంగా నేల నమూనాలను భూసార పరీక్ష కేంద్రానికి పంపి పోషకాలు నిర్ధారించుకుంటారు. పొలం వివరాలను అందజేసేటటువంటి ఉపగ్రహానికి తన కంప్యూటర్ వివరాలను కూడా అనుసంధానిస్తారు. ఈ విధంగా అమెరికాలో ఒక రైతుగా మాత్రమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా పనిచేస్తారంట. సో ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, బాగా సారవంతమైన నీటి పారుదల గల నేలలు, మితమైన ఉష్ణోగ్రత, ఎక్కువ సూర్యరశ్మి అవసరమైనటువంటి పంట ఏది అంటే మొక్కజొన్న. అలాగే హెచ్వైవి విత్తనాలు, ఎరువులు, రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం ద్వారా ఉత్పత్తిని పెంచడాన్ని ఏమంటారంటే హరిత విప్లవం. యుఎస్ఏ, కెనడా, రష్యా, ఆస్ట్రేలియాల్లో గోధుమ యొక్క ప్రధాన ఉత్పత్తిదారులు అన్నమాట ఇవి. కుటుంబ అవసరాలను తీర్చడానికి చేసే వ్యవసాయం జీవనాధార వ్యవసాయం. వాణిజ్య అవసరాలను పెంచేటటువంటి జంతువులు లైవ్ స్టాక్ అంటారు, వాటిని జంతు సంపద. ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అంటారు. మొదట చిరుధాన్యాలకు గల మరొక పేరు ముతక ధాన్యాలు ఇవి. ధాన్యాలకు గల మరొక పేరు చిరుధాన్యాలు. స్లాష్ అండ్ బర్న్ తో కూడినటువంటి సాగు విస్థాపన లేదా పోడు వ్యవసాయం. క్రింది వానిలో కాగితం తయారీ విధానం ఏది? అంటే ఇది పరిశ్రమలో లెసన్. ద రైట్ ఆన్సర్ ఇవన్నీ కూడా కాగితం తయారీ విధానాలే. చెట్ల కలపను గుజ్జుగా మార్చి రసాయనాల కలపడం ద్వారా చేస్తారు. ఎండుగడ్డి ఉంటుంది కదా, దాన్ని గుజ్జుగా చేయడం ద్వారా కాగితం చేయొచ్చు. జనపనారలను గుజ్జుగా చేయడం ద్వారా చేయవచ్చు. ఇవన్నీ ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చేవేమిటి? ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చేవి ద్వితీయ కార్యకలాపాలు లేదా తయారీ ప్రక్రియ అంటారు. దాన్ని ద్వితీయ కార్యకలాపాలని తయారీ ప్రక్రియ అంటారు కదా, అదే అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పరిశ్రమ అనగా ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి, సేవలను అందించేటటువంటి
ఆర్థిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా పరిశ్రమల కిందకే వస్తాయి. క్రింది వానిలో పరిశ్రమకు సంబంధించి సరి అయినదేంటి? క్రింది వానిలో పరిశ్రమకు సంబంధించి సరైనది. ఖనిజాల వెలికితీత బొగ్గు గనుల పరిశ్రమ, వస్తు ఉత్పత్తి అనేది ఇనుము ఉక్కు పరిశ్రమ, సేవలను అందించే కార్యకలాపాలకు ఉదాహరణ పర్యాటక పరిశ్రమ. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. పరిశ్రమలను ఈ క్రింది వాటి ఆధారంగా వర్గీకరిస్తారు. పరిశ్రమలను ఈ క్రింది వాటి ఆధారంగా వర్గీకరిస్తారు. ముడి పదార్థాల ఆధారంగా వర్గీకరిస్తారు, పరిమాణం ఆధారంగా వర్గీకరిస్తారు, వాటి యాజమాన్యం ఆధారంగా వర్గీకరిస్తారు. సో పైవన్నీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఉపయోగించేటటువంటి ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ కానిది. ఉపయోగించే ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమలను మరి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఖనిజాధారిత పరిశ్రమలు, సముద్రాధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత పరిశ్రమలుగా వర్గీకరిస్తారు. ముడి పదార్థాల ఆధారంగా మరి ప్రదేశం ఆధారమైనది అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వ్యవసాయ ఆధార పరిశ్రమ కానిది ఏది? వ్యవసాయ ఆధార పరిశ్రమ కానిది కాగితపు పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధార పరిశ్రమ కాదు. ఆహార ఉత్పత్తులు, పట్టు వస్త్రాలు, పాల ఉత్పత్తులు లేదా తోల పరిశ్రమలు ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమలే. కాగితపు పరిశ్రమ అనేటటువంటిది కాదు, గుర్తుపెట్టుకోండి. క్రింది వానిలో ఖనిజాధార పరిశ్రమ కానిది ఏది? ఖనిజాధార పరిశ్రమ కానిది మరి గృహోపకరణాలు, భవన నిర్మాణ ఉత్పత్తుల పరిశ్రమ అనేటటువంటివి ఖనిజాధార పరిశ్రమలు కాదు. గృహోపకరణాలు, భవన నిర్మాణ ఉత్పత్తుల పరిశ్రమలు అనేవి ఖనిజాధార పరిశ్రమలు కాదు. ఇవన్నీ కూడా ఖనిజాధార పరిశ్రమలే. చేప నూనెల తయారీ పరిశ్రమ అన్నది ఈ క్రింది వాటికి ఉదాహరణ. చేప నూనెల తయారీ పరిశ్రమ అన్నది ఈ క్రింది వానికి ఉదాహరణ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సముద్రాధారిత పరిశ్రమకి ఉదాహరణ. క్రింది వానిలో అటవీ ఆధార పరిశ్రమ కానిది ఏది? క్రింది వానిలో అటవీ ఆధార పరిశ్రమ కానిది ఏది? ఈ ప్రతి వస్త్రాల పరిశ్రమ అనేది కాదు, అటవీ ఆధార పరిశ్రమ కాదు. ఇవన్నీ కూడా అటవీ ఆధార పరిశ్రమలే. ఔషధ రసాయనాల పరిశ్రమ, గృహోపకరణాలు, కాగిత పరిశ్రమ ఈ మూడు కూడా అటవీ ఆధార పరిశ్రమలకి చెందుతాయి అన్నమాట. మరి ఈ పత్తి వస్త్రాల పరిశ్రమ అనేది చెందదు. క్రింది వానిలో కలపను అటవీ ఉత్పత్తులను ముడి పదార్థంగా ఉపయోగించని పరిశ్రమ ఏది? కలపను, అటవీ ఉత్పత్తులను ఈ రెండింటిని ముడి పదార్థంగా ఉపయోగించని పరిశ్రమ ఏది? ఈ ప్రతి వస్త్రాలు అనేది కాదు. ఇవన్నీ కూడా కలపను మరియు అటవీ ఉత్పత్తుల్ని ముడి పదార్థంగా ఉపయోగించారు. చిన్న తరహా భారీ పరిశ్రమలు అని దేని పరంగా చిన్న తరహా పరిశ్రమలు, భారీ పరిశ్రమలు అని దేని పరంగా విభజించారు? చిన్న పరిశ్రమలు, భారీ పరిశ్రమలు అని పరిమాణం ఆధారంగా విభజిస్తారు. అలాగే క్రింది వానిలో చిన్న తరహా పరిశ్రమకు మరియు కుటీర పరిశ్రమకు చెందినది ఏమిటి? చిన్న తరహా పరిశ్రమకు మరియు కుటీర పరిశ్రమకు చెందినది ఆటోమొబైల్స్. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమ రకం కానిది ఏది? యాజమాన్యం ఆధారంగా పరిశ్రమ యొక్క రకం కానిది ఏది? యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం, ఉమ్మడి రంగం, సహకార రంగం అని 4 రకాలుగా ఉన్నాయి. ఈ మార్కెట్ రంగం అనేటటువంటిది కాదు. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం గల యాజమాన్యంలో నిర్వహించబడే రంగం ఏంటి? ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం గల యాజమాన్యంలో నిర్వహించబడేటటువంటి రంగం ఏది? ప్రైవేట్ రంగం. ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం గల యాజమాన్యంలో నిర్వహించబడేటటువంటి రంగం ప్రైవేట్ రంగం. ఆహార పదార్థాలలో ఉపయోగించేటటువంటి మఖానా గింజ ఏది? ఆహార పదార్థాలలో ఉపయోగించేటటువంటి మఖానా గింజ ఏది అంటే గోర్గాన్ గింజని అట్లా పిలుస్తారన్నమాట. నెక్స్ట్ వన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్నది ఏ రంగానికి చెందిన పరిశ్రమ? హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ అనేది ఏ రంగానికి చెందిన పరిశ్రమ? ప్రభుత్వ రంగానికి చెందిన పరిశ్రమ.
ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడిన యాజమాన్యంతో నిర్వహించబడేది ఏమిటి? ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడిన యాజమాన్యంతో నిర్వహించబడేది. ఉమ్మడి రంగం. ఉమ్మడి రంగం. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది ఏది? ఇక్కడ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ప్రభుత్వ రంగం. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనేది ఉమ్మడి పరిశ్రమ రంగం. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనేది సహకార రంగం. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగం, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఉమ్మడి రంగం, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ సహకార రంగం. సుధా డైరీ అనేటటువంటిది ప్రైవేట్ రంగం అయితే కాదు, ప్రైవేట్ రంగం కాదు. క్రింది వానిలో పరిశ్రమలను ప్రభావితం చేసేటటువంటి అంశము కానిది ఏది? ఈ వాతావరణం, అడవులు అనేవి పరిశ్రమలను ప్రభావితం చేయవు. ముడి చమురు లభ్యత, భూమి, నీరు ఇవి పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. కార్మికులు, విద్యుత్ మూలధనం కూడా చేస్తాయి. రవాణా, మార్కెట్ లభ్యత కూడా పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. క్రింది వానిలో ప్రభుత్వం అందించేటటువంటి మౌలిక సదుపాయం అంటే ప్రోత్సాహకం ఏంటి? ప్రభుత్వం అందించే మౌలిక సదుపాయం ఏంటంటే తక్కువ ఖర్చుతో విద్యుత్ రవాణాను అందిస్తుంది. ఒక పారిశ్రామిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉండేవి ఏమిటి? పారిశ్రామిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉండేవి ముడి పదార్థాలు, ఉత్పాదక ప్రక్రియలు, ఉత్పత్తులు. ముడి పదార్థాలు, ఉత్పాదక ప్రక్రియలు, ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఒక పారిశ్రామిక రంగంలో అంతర్భాగంగా ఉంటాయి. ఉత్పాదకతలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి? ఉత్పాదకతలో ఉండే మౌలిక సదుపాయాలు ముడి పదార్థాలు, కార్మికులు, భూమి, వెల, రవాణా, విద్యుత్ ఇవన్నీ కూడా ఉత్పాదకతలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు. ప్రపంచంలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా నెలకొల్పబడ్డ ప్రదేశాలు ఏంటి? ప్రపంచంలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా నెలకొల్పబడ్డ ప్రదేశాలు ఏంటి? ఇవన్నీ కూడా సమశీతోష్ణ మండలం, వాడరేవుల ప్రదేశం, వాడరేవుల సమీపం, అలాగే బొగ్గు క్షేత్రాలకు సమీపంలో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భారతదేశంలో నెలకొల్పబడిన పారిశ్రామిక ప్రాంతం ఏది? క్రింది వానిలో భారతదేశంలో నెలకొల్పబడిన పారిశ్రామిక ప్రాంతం ఏది? ఇవన్నీ ముంబై, పూణే క్లస్టర్, బెంగళూరు తమిళనాడు ప్రాంతం, అలాగే అహ్మదాబాద్ బరోడా ప్రాంతం, గురుగ్రావ్ ఢిల్లీ మీరట్, కొల్లం తిరువనంతపురం ఇవన్నీ కూడా భారతదేశంలో నెలకొల్పబడినటువంటి పారిశ్రామిక ప్రాంతాలు. భోపాల్లో పారిశ్రామిక విపత్తు అనేటటువంటిది సంభవించిన తేదీ ఎప్పుడు? భోపాల్లో పారిశ్రామిక విపత్తు ఎప్పుడు జరిగిందంటే ఈ రెండు కూడా రైట్ ఆన్సర్స్. మనకి రెండు కూడా రైట్ ఆన్సర్స్ ఏనండి. ఎందుకంటే ఒక లెసన్ లో ఇలా ఉంది, ఒక లెసన్ లో ఇట్లా ఉంది. 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి అన్నమాట జరిగింది. అందువల్ల డిసెంబర్ 3 కూడా కొన్ని ఇంట్లో ఇస్తాడు, డిసెంబర్ 2 అర్ధరాత్రి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, భోపాల్ దుర్ఘటనకు కారణమైనటువంటి వాయువు ఏంటి? భోపాల్ దుర్ఘటనకు కారణమైన వాయువు మిథైల్ ఐసోసైనైడ్, హైడ్రోజన్ సైనైడ్. రెండు కూడా మిథైల్ ఐసోసైనైడ్, హైడ్రోజన్ సైనైడ్ ఈ రెండు కూడా భోపాల్ దుర్ఘటనకు కారణమైన వాయువులే. భోపాల్ దుర్ఘటనకు కారణమైనటువంటి కంపెనీ ఏంటి? కంపెనీ యూనియన్ కార్బైడ్ అమెరికా. యూనియన్ కార్బైడ్ అమెరికా. భోపాల్ దుర్ఘటనకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? భోపాల్ దుర్ఘటనకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటంటే ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. ఇవన్నీ సరి అయినవే. విపత్తులో కంపెనీలో సాంకేతిక వైఫల్యం కారణంగా జరిగింది. 3595 మంది మరణించారు అని 1989లో అధికారికంగా ప్రకటించారు. ఈ వాయువుల ప్రభావం వలన అంధత్వము, రోగ నిరోధక వ్యవస్థలో లోపాలు, జీర్ణాశయ రోగాలు మొదలైన వాటితో బాధపడుతున్నారన్నమాట. నెక్స్ట్ వన్, చైనాలోని గావోకియో అనే ప్రాంతంలో గ్యాస్ బావిలో ప్రేలుడు సంభవించిన తేదీ ఎప్పుడు? చైనాలోని గావోకియో అనేటటువంటి ప్రాంతంలో గ్యాస్ బావిలో ప్రేలుడు సంభవించినటువంటి తేదీ డిసెంబర్ 23, 2005. డిసెంబర్ 23, 2005 అన్నమాట. నెక్స్ట్ వన్ చైనాలోని గావోకియో ప్రాంతంలో జరిగినటువంటి ప్రేలుడుకు సంబంధించి సరి అయినది ఏది? ప్రేలుడుకు సంబంధించి సరి అయింది. ఇది ఎప్పుడు? డిసెంబర్ 23, 2005 సంభవించింది. గ్యాస్ బావిలో ప్రేలుడు సంభవించి 243 మంది మరణించారు, 900 మంది గాయపడ్డారు, 64,000 మంది నిరాశ్రయులయ్యారు.
ఈ ప్రమాదం కారణంగా కళ్ళు, చర్మం కాలిపోయి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారన్నమాట. నెక్స్ట్ వన్, పరిశ్రమల వల్ల జరిగేటటువంటి ప్రమాద నివారణ చర్యలు కానిదేమిటి? పరిశ్రమల వల్ల జరిగేటటువంటి ప్రమాద నివారణ చర్యలు కానిది. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనేది కాదు. విష పదార్థాల నిల్వల సామర్థ్యం అపరిమితంగా ఉండాలి అనేటటువంటిది రాంగ్. అపరిమితంగా ఉండాలన్నమాట. మరి అగ్ని ప్రమాద హెచ్చరిక, అగ్నిమాపక వ్యవస్థను మెరుగుపరచాలి. పరిశ్రమలలో కాలుష్య నియంత్రణ చర్యలు కూడా మెరుగుపరచాలి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలి. అలాంటప్పుడు వాటి వల్ల జరిగేటటువంటి ప్రమాదాలను మనం చర్యలు నివారించవచ్చు. క్రింది ఏ పరిశ్రమలకు సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటాం? మరి ఎటువంటి పరిశ్రమలకి సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తాం? అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు. సన్ రైజ్ ఇండస్ట్రీస్ లో ఈ రంగానికి సంబంధించినవి ఉంటాయి. ఏ రంగానికి సంబంధించినవి ఉంటాయి అంటే పైవన్నీ కూడా సమాచార రంగం, సాంకేతిక రంగం, ఆరోగ్యం, ఆతిథ్యం, అలాగే వైజ్ఞానిక రంగం. పైవన్నీ అనేది రైట్ ఆన్సర్. క్రింది వానిలో సరి అయినది ఏది? వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, సమాచార సాంకేతిక పరిశ్రమ మొదలైనవి ప్రపంచంలోని ప్రధాన పరిశ్రమలు. సమాచార సాంకేతిక పరిశ్రమ నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. అలాగే వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమలు పురాతనమైనటువంటి పరిశ్రమలు. చూడండి, ఇది గుర్తు పెట్టుకోండి. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ద్రవీభవన స్థానం కంటే అధికంగా వేడి చేయడం ద్వారా ఖనిజాల నుండి లోహాలను సంగ్రహించేటటువంటి ప్రక్రియను ఏమంటారు? కరిగించడం అంటారు. కరిగించడం. సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడ కలవు? సమాచార సాంకేతిక పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిశ్రమకు ఉదాహరణ సన్ రైజ్ ఇండస్ట్రీస్ కి ఉదాహరణ. సో సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, భారతదేశంలోని బెంగళూరు ప్రాంతం. ఈ రెండు కూడా. నెక్స్ట్ వన్, ఒక టన్ను స్టీలు లేదా ఉక్కు తయారీకి కావలసినవి. 8 టన్నుల బొగ్గు అవసరం, 4 టన్నుల ఇనుప ధాతువు అవసరం, 1 టన్ను సున్నప్రాయ అవసరం. 8, 4, 1 గుర్తుపెట్టుకోండి. 8, 4, 1. 8 బొగ్గు, 4 ఇనుప ధాతువు, 1 సున్నప్రాయ. 1 టన్ను స్టీలు లేదా ఉక్కు తయారీకి కావలసిన బొగ్గు, ఇనుపు ధాతువు, సున్నప్రాయల నిష్పత్తి ఎంత? 8:4:1. సో అది గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన క్రింది దేనిని ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా వర్ణిస్తారు? ఆధునిక పరిశ్రమకు వెన్నెముక ఏంటంటే ఉక్కు. క్రింది వానిలో కాలాన్ని బట్టి ఉక్కు పరిశ్రమ స్థాపించే ప్రదేశాలలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి సరైనది. 1800కు ముందు ముడి పదార్థాలు, విద్యుత్ సరఫరా, జల రవాణా అందుబాటులో గల ప్రాంతాలలోనే ఉక్కు స్థాపించారు. మరి 1800 నుంచి 1950 మధ్య కాలంలో బొగ్గు క్షేత్రాలు, కాలువలు, రైల్వే కోడలు సమీప ప్రాంతాల్లో మరి స్థాపించారు. మరి 1950 నుండి నౌకాశ్రయాలకు దగ్గరలో స్థాపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇక్కడ సరైనవి. భారతదేశంలో ఇనుము ఉక్కు కర్మాగారం గల ప్రాంతం కానిది ఏంటి? ఇనుము ఉక్కు కర్మాగారం గల ప్రాంతం కానిది పూరి, ఒడిశా రాష్ట్రం అనేది కాదు. భద్రావతి, విజయనగర్ కర్ణాటక రాష్ట్రం, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సేలం తమిళనాడు రాష్ట్రం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ పేరును జంషెడ్పూర్ గా మార్చారు? సచ్చి అనే పేరును జంషెడ్పూర్ గా మార్చారు. టిస్కోకు సంబంధించి సరి అయినది ఏంటి? ఇవన్నీ కూడా సరి అయినవేనండి. దీనిని 1907లో జార్ఖండ్ లో స్థాపించారు. సువర్ణరేఖ, ఖార్కే నదుల సంఘంలో సచ్చి అనే ప్రాంతంలో స్థాపించారు. 1907 గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం ఉంది సార్. స్వాతంత్ర్యానికి ముందు వరకు టిస్కో మాత్రమే భారతదేశంలో గల ఏకైక ఉక్కు కర్మాగారం. ఓకే అండి, సరైనవి. ఇవన్నీ కూడా సరైనవి. టిస్కో కర్మాగారానికి బొగ్గు అనేది ఈ ప్రాంతం నుండి సరఫరా జరుగుతుంది. ఏ ప్రాంతం నుండి? జరియా అనేటటువంటి క్షేత్రాలు. టిస్కో కర్మాగారానికి ఇనుప ధాతువులు, సున్నపరాయి, డాలమైటు, మాంగనీసు వంటివి ఈ క్రింది రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్నాయి. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి సరఫరా అవుతున్నాయి. భారతదేశంలో వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధికి తలుపులు తెరిచిన పరిశ్రమ ఏది? ఇనుము ఉక్కు పరిశ్రమ. అమెరికాలో ఉక్కు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఏంటి? ఉక్కు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది పిట్స్బర్గ్. యుఎస్ఏలోని
పిట్స్బర్గ్ ఉక్కు పరిశ్రమకు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మిన్నెసోటా ప్రాంతం నుండి ఇనుప ధాతువు రవాణాలో సహాయపడే జలమార్గం ఏంటి? ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి జలమార్గం అన్నమాట అది. ద రైట్ ఆన్సర్ ఈజ్ గ్రేట్ లేక్స్ జలమార్గం. గ్రేట్ లేక్స్ జలమార్గం పిట్స్బర్గ్ ఉక్కు పరిశ్రమకు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిన్నెసోటా ప్రాంతం నుంచి ఇనుప ధాతువు రవాణాలో సహాయపడేటటువంటి జల మార్గం అన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్. పిట్స్బర్గ్ ఇనుము ఉక్కు కర్మాగారానికి నీటిని అందించే నది ఏది? ఏ నది? ఇవన్నీ కూడా ఓహియో నది, మనోగాహేలా నది, అలెగ్ని నది. ఓహియో నది, మనోగాహేలా నది, అలెగ్ని నది. ఈ 3 కూడా నదుల నుంచి వాటర్ ఫెసిలిటీస్ అనేవి చేరుతున్నాయి. నెక్స్ట్ వన్. గ్రేట్ లేక్స్ లో అతిపెద్ద సరస్సు ఎత్తైన ప్రదేశంలో ఉన్న సరస్సు ఏది? గ్రేట్ లేక్స్ లో అతిపెద్ద సరస్సు మరియు ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి సరస్సు ఏది? సుపీరియర్ సరస్సు. సుపీరియర్ సరస్సు. టెక్స్టైల్ అనేటటువంటి పదానికి మూల పదం అయినటువంటి టేక్సియర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి? టెక్స్టైల్ అనే పదానికి మూల పదమైన టేక్సియర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి? నేయడం అనే అర్థం. వస్త్ర పరిశ్రమను ఈ క్రింది విధంగా విభజిస్తారు. వస్త్ర పరిశ్రమను ఈ క్రింది విధంగా విభజిస్తారు. వస్త్ర పరిశ్రమను ఈ క్రింది విధంగా విభజిస్తారు. ముడి పదార్థాల ఆధారంగా విభజిస్తారు. బ్రిటిష్ పాలనకు ముందు భారతీయులు చేతితో వడికినటువంటి చేనేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉండేటటువంటి మార్కెట్ ఏంటి? చేతితో వడికే చేనేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉండేటటువంటి మార్కెట్ ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇవన్నీ కూడా మస్లిన్ అనేటటువంటిది, మస్లిన్కి ఢాకా అనే ప్రాంతం, చింజన్ అనేటటువంటి దానికి మచిలీపట్నం ప్రాంతం మంచి గిరాకీ, కాలికోస్ అనేటటువంటి దానికి కాలికట్. మస్లిన్ కి ఢాకా, చించన్ కి మచిలీపట్నం, చీ గుర్తుపెట్టుకోండి. అలాగే కాలికోస్, కాలికట్ ఇవన్నీ సరైనవి. నెక్స్ట్ వన్. బ్రిటిష్ పాలకుడు ముందు భారతదేశంలో బంగారు జరీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశంలో బంగారు జరీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది. ఏ ప్రాంతం బంగారు జరీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది? బుర్హాన్పూర్. భారతదేశంలో మొదటి టెక్స్టైల్ మిల్లు స్థాపించబడిన ప్రదేశం ఎక్కడ? భారతదేశంలో మొదటి టెక్స్టైల్ మిల్లు స్థాపించబడిన ప్రదేశం ఎక్కడ? పోర్ట్ గ్లాస్టర్. 1818 టెక్స్టైల్ మిల్లు. దేశంలో మొదటి యాంత్రిక విజయవంతమైన మిల్లు ఏ సంవత్సరంలో స్థాపించారు? యాంత్రికమైనది విజయవంతమైనటువంటి మిల్లు ఏ సంవత్సరంలో స్థాపించారు? ముంబైలో 1854లో స్థాపించారు. ముంబై 1854. నెక్స్ట్ వన్. ముంబైలో మొదట్లో పరిశ్రమ వేగంగా విస్తరించడానికి గల కారణం ఏంటి? ముంబైలో మొదట్లో పరిశ్రమ ఎందుకు వేగంగా విస్తరించింది అంటే ఇవన్నీ రైట్ ఆన్సర్సే. వెచ్చని తేమగల వాతావరణం ఉండడం, యాంత్రిక దిగుబడి కొరకు నౌకాశ్రయాలు ఉండడం, ముడి పదార్థాల లభ్యత, నైపుణ్యం గల కార్మికులు అందుబాటులో ఉండడం ఇవన్నీ రీజన్స్ వలన ముంబైలో మొదటిగా పరిశ్రమ వేగవంతంగా విస్తరించింది. భారతీయ వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో ఎన్నో వంతు ఎగుమతి చేస్తుంది? భారతీయ వస్త్ర పరిశ్రమ అనేది మొత్తం ఉత్పత్తిలో ఎన్నో వంతు ఎగుమతి చేస్తుంది? 2/4 వంతు. 2/4 వంతు ఎగుమతి చేస్తుంది. 2/4 ఉంటుందా? సో 2/3 అనేది రైట్ ఆన్సర్ అనుకుంటా. 2/3 వంతు. క్రింది వానిలో ముఖ్యమైనటువంటి వస్త్ర తయారీ కేంద్రం కానిది ఏమిటి? ముఖ్యమైన వస్త్ర తయారీ కేంద్రం కానిది ఈ పానిపట్ అనేది కాదు, లూథియానా, పుదుచ్చేరి, సేలం 3 కూడా ముఖ్యమైనటువంటి వస్త్ర తయారీ పరిశ్రమలే అన్నమాట. వస్త్ర తయారీ కేంద్రాలు 3 కూడా. అహ్మదాబాద్ లో మొదటి నూలు మిల్లు స్థాపించబడిన
సంవత్సరం ఎప్పుడు? అహ్మదాబాద్ లో మొదటి నూలు మిల్లు ఎప్పుడు స్థాపించారంటే 1861లో స్థాపించారు. అహ్మదాబాద్ నూలు మిల్లుకు సంబంధించి సరైనది ఏంటి? అహ్మదాబాద్ నూలు మిల్లుకు సంబంధించి సరి అయినది ఏంటి? ఇవన్నీ కూడా సరి అయినవే. ఇది సబర్మతి నది తీరాన ఉంది. భారతదేశంలో రెండవ అతిపెద్ద వస్త్ర నగరంగా కూడా మారింది. రెండవ అతిపెద్ద వస్త్ర నగరంగా మారింది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా పేరుగాంచింది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా పేరుగాంచింది. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ గా పేరుగాంచినటువంటి నగరం ఏది? మరియు జపాన్ లో ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం ఏది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 వసాకా. మాంచెస్టర్ ఆఫ్ జపాన్ గా పేరుగాంచింది మరియు జపాన్ లో ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం ఏది అంటే వసాకా. వసాకా నగరంలో నూలు మిల్లుకు నీరు సరఫరా చేసేటటువంటిది ఏ నది? వసాకా నగరంలో నూలు మిల్లుకు నీరు సరఫరా చేసేది యోడో నది. పోర్ట్ గ్లాస్టర్ ఎక్కడ కలదు? పోర్ట్ గ్లాస్టర్ ఎక్కడ కలదు? వెస్ట్ బెంగాల్లో కలదు. క్రింది వానిలో సహజమైన నూలు ఏది? క్రింది వానిలో సహజమైనటువంటి నూలు ఏదంటే జనపనార. మిగతావన్నీ కూడా కృత్రిమమైనవి. క్రింది వానిలో ముడి పదార్థం కానిది ఏది? మొక్కల జంతువుల ఉత్పత్తులు, ఖనిజ ధాతువులు, అడవి సముద్ర ఉత్పత్తులు ఇవన్నీ కూడా ముడి పదార్థాలే. ఈ కాగితం అనేది కాదు. కాగితం చెట్ల నుంచి వస్తుంది కాబట్టి చెట్లు ముడి పదార్థాలు అవుతాయి. కాగితం అనేది ముడి పదార్థం అవుతుంది. క్రింది వానిలో తుది ఉత్పత్తి కానిది ఏది? తుది ఉత్పత్తి కానిది ఈ బాక్సైట్ అనేది ముడి పదార్థం. తుది ఉత్పత్తి అయితే కాదు. తొలి ఉత్పత్తి అవుతుంది. తొలి అంటే ముడి పదార్థం అవుతుంది తప్ప ఇది తుది ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ కూడా తుది ఉత్పత్తిలే అవుతాయి. అంటే ఒక ముడి పదార్థం నుంచి వస్తాయి కాబట్టి. తృతీయ కార్యకలాపం కానిది ఏంటి? ఈ చేపల సేకరణ అనేది తృతీయ కార్యకలాపం కాదు, ప్రథమ కాబట్టి. క్రింది వానిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది ఏంటి? వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది కాగిత పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదనమాట. ఈ ప్రతి పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ, పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. క్రింది వానిలో కుటీర పరిశ్రమ కానిది ఏది? ఈ ఆటోమొబైల్స్ అనేది కుటీర పరిశ్రమ కాదు. బుట్టలు అల్లడం, కుండల తయారీ, హస్తకళలు ఇవన్నీ కూడా కుటీర పరిశ్రమలు, అంటే ఇంట్లో చేసుకునేటటువంటి. క్రింది వానిలో సహకార రంగానికి చెందినది ఏమిటి? క్రింది వానిలో సహకార రంగానికి చెందినది ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, సుధా డైరీ. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, సుధా డైరీ ఈ రెండు కూడా సహకార రంగానికి చెందుతాయి, గుర్తుపెట్టుకోండి. స్టీల్ ప్లాంట్ అనేది గవర్నమెంట్ కదా, సో ప్రభుత్వ రంగం. నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఒక దేశానికి గల అతి ముఖ్యమైనటువంటి వనరు ఏంటి? ఒక దేశానికి గల అతి ముఖ్యమైన వనరు ఎవరు అంటే ప్రజలే. ప్రజల ముఖ్యమైన వనరు. క్రింది వానిలో అంతిమ వనరుగా చెప్పబడేది? మానవ వనరులే అంతిమ వనరుగా చెప్పబడతాయి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు? 1985. 1985. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను ప్రారంభించిన సంవత్సరం 2015. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2015. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన PKVY పథకానికి సంబంధించి సరి అయినది ఏంటి? మరి ఇది 2016 టు 2020 మధ్య కాలానికి ఉద్దేశించబడింది. 1,00,00,000 మంది భారతీయ యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం దీని ప్రధాన ఉద్దేశం. మరి ఈ పథకం ద్వారా అందించే గుణాత్మక శిక్షణ ఉద్యోగులు, ఉద్యోగస్తులలో ఉపాధి నైపుణ్యాలను పెంపొందిస్తుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవి. వారి అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అభివృద్ధి చేసుకోగలిగే వారు ఎవరు? వారి అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అభివృద్ధి చేసుకోగలిగే వారు విద్యావంతులైన ప్రజలు, ఆరోగ్యవంతులైన ప్రజలు, ప్రేరణ కలిగిన ప్రజలు. సో పై వారందరూ కూడా. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? ప్రజల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మానవ వనరుల శాఖను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇతర వనరుల వల్లే మానవ వనరులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా విస్తరించలేవు. వారి లింగం, వయస్సు, విద్యా స్థాయిల్లో కూడా వ్యత్యాసాలను బట్టి మానవ వనరుల్లో తేడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సరి అయినది. ఓషియానియా అనేది ఈ క్రింది దేశాల సముదాయం. ఓషియానియా అనేది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ దీవులు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ దీవుల యొక్క సముదాయమే ఓషియానియా. ఈ క్రింది వానిలో సరికానిది ఏమిటి? భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేది జనాభా విస్తరణ రేఖ. మరి ప్రపంచ జనాభాలో 90% పైగా ప్రజలు దాదాపు 30% భూభాగంలోనే ఉన్నారు. ప్రపంచ జనాభాలో 60% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లోనే ఉన్నారు. అత్యధిక జనాభా కలిగినటువంటి ఖండం యూరప్ అన్నారు. యూరప్ అయితే కాదు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. క్రింది ప్రాంతాలలో ప్రపంచంలో జనాభా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి? ప్రపంచంలోనే జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాలు ఏంటి? ఉన్నత అక్షాంశ ప్రాంతాలు,
ఈ క్రింది ప్రాంతాలలో ప్రపంచంలో జనాభా తక్కువగా ఉన్న ప్రాంతం ఏది? ఇవన్నీ కూడా ఉష్ణమండల ఎడారిలో తక్కువగా ఉంటారు, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో తక్కువగా ఉంటారు, భూమధ్య రేఖ ప్రాంత అడవుల్లో కూడా తక్కువగానే ఉంటారు. ప్రపంచ జనాభాలో 3/4 వంతు జనాభా ఈ క్రింది ఏ ఖండంలో నివసిస్తున్నారు? 4 వంతులు చూసుకుంటే 3 వంతుల జనాభా అన్నమాట ఈ 2 ఖండాల్లోనే నివసిస్తున్నారట. ఎక్కడ? ఆసియాలోనే, ఆఫ్రికాలోనే ఎక్కువగా జనాభా నివసిస్తున్నారు. ప్రపంచ జనాభాలో అతి ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి మొదటి 3 ఖండాలు ఏంటి? 2 ఖండాలు అయితే ఆసియా, ఆఫ్రికా. మరి 3 ఖండాలు అయితే ఆసియా, ఆఫ్రికా, యూరప్. ప్రపంచంలోనే అతి తక్కువ జనాభా కలిగినటువంటి చివరి 3 ఖండాలు ఏంటి? అతి తక్కువ జనాభా కలిగిన చివరి 3 ఖండాలు వచ్చేసరికి ఓషియానియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఓషియానియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మొదటి 4 దేశాలు ఏంటి? చైనా, ఇండియా, యుఎస్ఏ, ఇండోనేషియా. చైనా, ఇండియా, యుఎస్ఏ, ఇండోనేషియా. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో భారతదేశం యొక్క స్థానం 2వ స్థానం. భారతదేశంలో సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత ఉంది? 382 మంది ఉన్నారు. 382. భూప్రతలంపై గల ఉపరితలంపై ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను తెలియజేసేది. ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను తెలియజేసేది జనసాంద్రత. ప్రపంచ సగటు జనసాంద్రత కిలోమీటర్కి ఎంత ఉంది? ప్రపంచ సగటు జనసాంద్రత కిలోమీటర్కి 51 మంది కలరు. జనాభా విస్తరణను ప్రభావితం చేసేటటువంటి భౌగోళిక అంశం ఏంటి? జనాభా విస్తరణను ప్రభావితం చేసే భౌగోళిక అంశం ఇవన్నీ కూడా అవుతాయి. స్థలాకృతి, శీతోష్ణ స్థితి, నేల, నీరు, ఖనిజాలు ఇవన్నీ కూడా జనాభా ఆ ఏరియాలో జనాభా ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది డిసైడ్ చేసేస్తుంది అన్నమాట. అంటే జనాభా విస్తరణను ప్రభావితం చేస్తుంది. అంటే ఆ ఏరియాలో ఏ ఏరియాలో ప్రజలు ఎక్కువగా నివసించాలనుకుంటారు అనేది వీటిపైన ఆధారపడి ఉంటుంది. వ్యవసాయానికి, తయారీ రంగానికి, సేవా కార్యకలాపాలకు అనుకూలంగా ఉన్నటువంటి స్థలాకృతి ఏంటి? మైదానాల్లోనే జనాలు ఎక్కువగా నివసిస్తారు. ఆ మైదానాలు అనేవి వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటాయి అన్నమాట. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం ఏంటి? గంగా నది మైదానాల్లోనే ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగి ఉన్నారు. స్థలాకృతి కారణంగా అతి తక్కువ జనాభాను కలిగి ఉన్నవి ఏమిటి? స్థలాకృతి కారణంగా అతి తక్కువ జనాభాను కలిగి ఉన్నవి ఆండీస్ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు, హిమాలయాలు. ఆండీస్ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు, హిమాలయాలు ఇవన్నీ కూడా అవుతాయి. శీతోష్ణ స్థితి కారణంగా అతి తక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతం. ఇవన్నీ కూడా ఎడారి, సహారా ఎడారి, రష్యాలోని ధ్రువ ప్రాంతాలు, కెనడా, అంటార్క్టికా. సహారా ఎడారి, రష్యాలోని ధ్రువ ప్రాంతాలు, కెనడా, అంటార్క్టికా ఇవన్నీ కూడా శీతోష్ణ స్థితి కారణంగా అతి తక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతాలు. సారవంతమైనటువంటి మైదానాలు కలిగి జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతం ఏది? ఇవన్నీ భారతదేశంలో గంగపుత్ర మైదాన ప్రాంతం, చైనాలోని వాంగ్ హీ చాంగ్ జియాంగ్ మైదానాలు, ఈజిప్టులోని నైలు నది మైదానం ఇవన్నింటి దగ్గరలో కూడా జనసాంద్రత అధికంగా ఉందన్నమాట. క్రింది వానిలో వజ్రాల గనులు అధికంగా ఉన్న దేశం? వజ్రాల గనులు దక్షిణాఫ్రికాలో అధికం. మత సంబంధిత అంశాల వలన అత్యధిక జనాభాను ఆకర్షించని పట్టణం ఏది? ఆకర్షించని పట్టణం పూణె. ఆకర్షించని పట్టణం ఏదంటే పూణె. ఇవన్నీ కూడా మత సంబంధిత అంశాల వలన అత్యధిక జనాభాను ఆకర్షిస్తున్నటువంటి పట్టణాలు. పూణె అనేది కాదు. పట్టణాలు ఏంటంటే వారణాసి పట్టణం, జెరూసలేం, వాటికన్ సిటీ ఇవన్నీ కూడా మత సంబంధిత అంశాల వలన అత్యధిక జనాభాను ఆకర్షిస్తున్నాయి. సామాజిక అంశాల కారణంగా అధిక జనాభాను ఆకర్షించేటటువంటి ప్రాంతం ఏది? పూణె. సామాజిక అంశాల ఆధారంగా ఆకర్షిస్తుంది అన్నమాట పూణె. క్రింది వానిలో ఆర్థిక అంశాల కారణంగా, ఆర్థిక అంశాలంటే డబ్బు పరంగా అధిక జనాభా కలిగినటువంటి ప్రాంతాలు ఏంటి? ఒసాకా, ముంబై. క్రింది వానిలో సరి అయినది ఏమిటి? 1804 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 1 మిలియన్ కోట్లకు చేరుకుంది. 1959లో ప్రపంచ జనాభా 3 బిలియన్లు అంటే 300 కోట్లకు చేరుకుంది. 1999 నాటికి జనాభా 6 బిలియన్లకు చేరుకుంది. సో ఇవన్నీ కూడా సరి అయినవేనండి. నెక్స్ట్ వన్, ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరినటువంటి సంవత్సరం ఎప్పుడు? ప్రపంచ జనాభా 600 కోట్లకు ఎప్పుడు చేరిందంటే 1999 నాటికి చేరింది.
జననాల జననాల రేటు మరణాల రేటు ఎంత జనాభాకి లెక్కిస్తారు? జననాల రేటు మరణాల రేటు అనేది ప్రతి 1000 మందికి లెక్కిస్తారు. 1984 నుంచి 1999ల మధ్య జనాభా పెరుగుదలకు కారణం ఏమిటి? ఇవన్నీ కూడా ఆహార సదుపాయాలు, వైద్య సదుపాయాలు, సహజ వృద్ధి రేటు పెరగడం ఇవన్నీ కూడా. సహజ వృద్ధి రేటు అంటే జననాల మరణాల రేటు మధ్య వ్యత్యాసం అనేటటువంటిది. అంటే జననాలు పెరిగి మరణాలు తగ్గడం అన్నమాట. సహజ వృద్ధి రేటు పెరగడం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో జనాభా పెరుగుదలను ఏమంటారు? జనాభా పెరుగుదలను జనాభా విస్ఫోటనం అంటారు. జనన మరణాల జనాభా మార్పుకు సహజ కారణాలు. అయితే ఒక దేశం యొక్క జనన మరణాల రేటు గల వ్యత్యాసాన్ని ఏమంటారు? వాటినే సహజ వృద్ధి రేటు అంటారు. 2025 నాటికి జనాభా పెరుగుదల ఎన్ని మిలియన్లకు చేరవచ్చు? 2025 నాటికి జనాభా పెరుగుదల ఎన్ని మిలియన్లకు చేరవచ్చు? 25 మిలియన్లకు చేరవచ్చు. చూడండి, 8,525 మిలియన్లకు చేరవచ్చు. ఈ క్రింది వానిలో వలస రావడం ద్వారా జనాభా పెరిగిన దేశాలు ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇచ్చారు ఆల్రెడీ. ఇది వలస పోవడం ద్వారా జనాభా పెరిగింది ఇచ్చారు. వలస రావడం ద్వారా జనాభా పెరిగిన దేశాలు అనేది మనకి ఇంపార్టెంట్. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అమెరికా, ఆస్ట్రేలియాలో వలస రావడం ద్వారానే పెరిగారనమాట. అక్కడికి ఎక్కువగా వలస రావడం వల్ల పెరిగారు. మరి ఈ దేశం నుంచి వలస పోవడం వల్ల జనాభా తగ్గిపోయిందంట. ఏ దేశంలో ఎక్కువగా వలస వెళ్ళిపోవడం వల్ల అక్కడ జనాభా తగ్గిపోయింది అంటే సూడాన్ అండి. సూడాన్. ఇది మనకు ఆల్రెడీ టెట్లో ఇవ్వడం జరిగింది. సూడాన్ దేశం అనేది వలస పోవడం వల్ల అక్కడ, ఎందుకంటే కరువు కాటకాలు ఎక్కువగా ఉండడం, మరి ఫుడ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల వలస వెళ్ళిపోయారనమాట. పోవడం ద్వారా జనాభా తగ్గిపోయింది. క్రింది వానిలో జనాభా పెరుగుదల రేటు అధికంగా కలిగిన దేశం ఏంటి? జననాలు ఎక్కువగా పెరగడం వల్ల జనాభా పెరుగుదల ఎక్కువగా అయిందంట. ఎక్కడ అంటే కెన్యా. కెన్యా కెన్యా నెక్స్ట్ వన్, జనన మరణ రేట్లు ఈ రెండు కూడా తక్కువగా ఉండడం వల్ల జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉన్న దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్. జనన మరణ రేట్లు రెండు కూడా తక్కువగా ఉండడం వల్ల జనాభా పెరుగుదల రేటు కూడా తక్కువగా ఉందంట. ఇది ఎక్కడ అంటే యునైటెడ్ కింగ్డమ్. సహజ పెరుగుదల రేటు అధికంగా అంటే 3% లేదా అంతకంటే ఎక్కువ కలిగిన ఖండం ఏది? సహజ పెరుగుదల రేటు అధికంగా అంటే జన్మించే వారి సంఖ్య ఎక్కువగా ఉండి మరణించే వారి సంఖ్య తక్కువగా ఉంటుందంట. ఆ ఖండం ఏది అంటే దక్షిణ అమెరికా అన్నమాట. దక్షిణ అమెరికా ఈజ్ ద రైట్ ఆన్సర్. దక్షిణ అమెరికా. జనాభా కూర్పు అనేది ఈ క్రింది వాటిని తెలియజేస్తుంది. జనాభా కూర్పు అనేటటువంటిది ప్రజల వయస్సు, లింగము, అక్షరాస్యత స్థాయి, ఆరోగ్య పరిస్థితి, వృత్తి, ఆదాయ స్థాయిల్లో అనేక తేడాలు ఇవన్నీ కూడా జనాభా కూర్పుని తెలియజేస్తుంది అనమాట. వీటన్నిటి గురించి జనాభా కూర్పు తెలియజేస్తుంది. జనాభా పిరమిడ్ ను ఇలా కూడా అంటారు, లేదా జనాభా పిరమిడ్ అనేది ఈ రెండింటి యొక్క కూర్పు. ఇది వయస్సు మరియు లింగ కూర్పు. వయస్సు మరియు లింగ కూర్పునే జనాభా పిరమిడ్ అంటారు. జనాభా పిరమిడ్ వయస్సు, లింగం. జనాభా పిరమిడ్ కి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏంటి? ఇవన్నీ కూడా సరైనవే. ఒక దేశంలో నివసిస్తున్న ప్రజల వివరాలను తెలియజేస్తుంది. మరి ఒక దేశంలో ఎంత మంది ఆధారితులు ఉన్నారో తెలియజేస్తుంది. 15 నుంచి 65 ఏళ్ల మధ్య గల వారిని సంఖ్య తెలియజేస్తుంది. చూడండి, జనాభా పిరమిడ్ ఏ వయసు వారిని తెలియజేస్తుంది అంటే 15 నుంచి 65 ఏళ్ల మధ్య గల వారిని తెలియజేస్తుంది. జనాభా పిరమిడ్ యొక్క అడుగు భాగాన్ని నేను చూపిస్తాను. 15 ఏళ్ల లోపు వారిని చూపిస్తారు అడుగు భాగంలో, పై భాగాన 65. కెన్యా దేశం యొక్క జనాభా పిరమిడ్ కి సంబంధించి సరి అయినది ఏంటి? కెన్యా దేశం యొక్క జనాభా పిరమిడ్ కి సంబంధించి సరి అయినది ఏంటంటే ఇవన్నీ కూడా సరి అయినది. జనన మరణాల రేటు అధికంగా కలిగిన దేశం. జనాభా పిరమిడ్ నిర్మాణం ప్రారంభంలో విశాలంగా ఉంటుంది, అలాగే వెళ్తున్న కొద్దీ తగ్గిపోతుంది. ఎందుకు విశాలంగా ఉంటుంది అంటే జననాల రేటు అధికంగా ఉండడం వల్ల. పైకి భాగానికి వెళ్లే కొద్దీ సన్నగా మారుతుంది, ఎందుకంటే మరణాల రేటు కూడా అధికంగా ఉండడం వల్ల. వృద్ధాప్యం చేరే నాటిసరికి జీవించి ఉన్నవారి సంఖ్య తక్కువ. భారతదేశం యొక్క జనాభా పిరమిడ్ కి సంబంధించి సరి అయినది. పిల్లలు యుక్త వయసు వరకు జీవించి ఉంటున్నారు. ఇటువంటి జనాభాలో యువత పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో తక్కువ వయసు గ్రూపుల వద్ద వెడల్పుగా ఉండి ఎక్కువగా ఉంటుంది. ఇది విస్తరిస్తున్న లేదా బలమైన శ్రామిక శక్తికి నిదర్శనం. సో ఇవన్నీ కూడా సరి అయినవేనండి. మన భారతదేశం అట్లానే ఉంది. యువత స్ట్రాంగ్ గా ఉన్నారు. అంటే పిల్లగా చనిపోవడం, శిశు మరణాలుగా చనిపోవడం అనేది చాలా తక్కువ. నెక్స్ట్ వన్, జపాన్ దేశ జనాభా పిరమిడ్ కి సంబంధించి సరైనది ఏంటి? తక్కువ జనన మరణాల రేటు కలిగిన దేశం. పిరమిడ్ ప్రారంభంలో తక్కువ జననాల రేటు వలన సన్నగా ఉంటుంది. చూడండి, కెన్యాకి ఆపోజిట్ లో ఉందన్నమాట జపాన్. ఇది తక్కువ మరణ రేటు వలన ఎక్కువ మంది ప్రజలు వృద్ధాప్య వయసుకి చేరేలా చేస్తుందంట. ఇలా సన్నగా ఉండి
ఇలా పెరుగుతుంది, సన్నగా ఉండి పెరుగుతుందంట. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరే అని. వృద్ధాప్యంలో మాత్రం ఎక్కువ రోజులు ఎక్కువగా బతుకుతున్నారంట, చిన్నప్పుడే చనిపోతున్నారంట. జనాభా పంపిణీ అనేటటువంటి పదం దేన్ని సూచిస్తుంది? జనాభా పంపిణీ అనేది ఒక ప్రాంతంలో ప్రజలు విస్తరించినటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. ఒక ప్రాంతంలో ప్రజలు విస్తరించినటువంటి విధానాన్ని తెలియజేసేది జనాభా పంపిణీ. జనాభా మార్పుకు కారణమయ్యేటటువంటి మూడు ప్రధాన కారకాలు ఏంటి? జనాభా మార్పుకి కారణమయ్యేటటువంటివి జననాలు, మరణాలు, వలసలు. జననాలు, మరణాలు, వలసలే జనాభా మార్పుకు కారణమయ్యేవి. 1999లో ప్రపంచ జనాభా ఎంతకు చేరింది? 1 బిలియన్‌కు చేరింది. 1 బిలియన్‌కు చేరింది. జనాభా పిరమిడ్ అంటే ఏమిటి? జనాభా పిరమిడ్ అంటే ఒక జనాభా యొక్క వయస్సు, లింగం, కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శననే జనాభా పిరమిడ్ అంటారు. జనాభా యొక్క వయస్సు, లింగ కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శననే జనాభా పిరమిడ్ అంటారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.